శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం శ్రీరాధాకృష్ణమాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఆదిశంకర స్వరూపమైన సభకి నమస్కారం. సామాన్యంగా మన ఇళ్లల్లో పుట్టినరోజు పండుగలు అందరూ చేస్తూ ఉంటాం కదా, పిల్లలు మనవలు అలా చేస్తూ ఉంటారు. సామాన్యంగా ఒక పుట్టినరోజు వేడుక చేయాలి అంటే దానికి ముందు ఆ వేడుక ఏదో 2-3 గంటలు ఉంటుంది. దానికి ముందు ప్రిపరేషన్ ఎన్ని రోజులు పడుతుంది? ఒక 3-4 రోజులైనా పడుతుంది, అంతేనా? ఆఫీసులకి లీవ్ పెట్టి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. దానికన్నా ఒక పై స్టెప్ తీసుకోండి. ఉపనయనం చేయాలనుకోండి, ఇంట్లో ఎన్ని రోజులు ప్రిపరేషన్ పడుతుంది? ఒక 2-3 వారాలు, అంతే కదా. ఎందుకంటే ఉపనయనం అంటే ఒక పెద్ద వేడుక, దానికి బ్రహ్మలని వేద పండితుల్ని వాళ్ళందరినీ పిలిచి ఒక ప్రక్రియ అవన్నీ చేయాలి కాబట్టి ఇంకా చాలా 2-3 వారాలు పడుతుంది. అదే ఇంట్లో వివాహం చేస్తున్నారు అనుకోండి, దానికి ప్రిపరేషన్ ఎంతకాలం పడుతుంది? కనీసం ఒక 1-2 నెలలు కష్టపడాలి, అంతేనా? ఎందుకంటే వివాహం అంటే ఎంతో పెద్ద వైదిక ప్రక్రియ. అలాగే వందలాది మంది వస్తారు, వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం అంతా చేయడం చాలా పెద్ద కార్యక్రమం. ఇది మన అందరికీ తెలుసు కదా. అవి ఎంత శ్రమ అయినా సరే మనం ఎందుకు చేస్తాము అంటే మన వాళ్ళు కాబట్టి, మన పిల్లలకో మన మనవలకో మనం చేసుకుంటే అది తృప్తి కాబట్టి ఎంత కష్టమైనా సరే చేసేస్తాం. కానీ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏం చేశారంటే జగద్గురువుల పుట్టినరోజుని 12 రోజులు వేడుకగా చెయ్యాలని చెప్పి దానికోసం ఇంటర్నెట్లో ఒక వీడియో పెట్టారు. ఏమిటంటే ఒక 12 రోజుల పాటు మీరు ఎవరో వంట వండుకోకండి, ఇక్కడే మీ అందరికీ భోజనాలు అని. అలా చెప్పాలంటే ఎంత దమ్ము ఉండాలి? అది తేలికైన వ్యవహారం కాదు కదా. 12 రోజుల పాటు మీరు ఎవరో వంట వండుకోకండి, ఇక్కడే మీ అందరికీ భోజనాలు అని చెప్పారు. ఆ దమ్మున్న ఆయనే బంగారయ్య శర్మ గారు. మిత్రులు వారు పెట్టిన వీడియో చూసే కడుపు నిండిపోయింది, ఇంకేం తినక్కర్లే. ఆహా, ఎంత గొప్పగా చూడండి. వాళ్ళ ఇంట్లో శంకరాచార్యుల వారు వాళ్ళ తండ్రో ఎవరో అయితే ఎంత ఆదరణతో చేస్తారో అలాగే అన్ని రోజుల పాటు ఇంత పెద్ద వేడుక నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాగనే వారితో పాటు వారి సైన్యం ఉంది, ఎంతోమంది వారి శిష్యులు, వాళ్ళందరూ కలిసి నిర్వహించారు. అది చాలా సంతోషకరమైన విషయం. దాంట్లో ఈరోజు మేము భాగస్వాములం కావడం కూడా చాలా సంతోషం. మొట్టమొదటిది ఏమిటంటే శంకరాచార్యుల వారి జన్మదిన వేడుకల్లో, జయంతి ఉత్సవాల్లో మేము కూడా పాల్గొనడం. దాంతోపాటు ఇంకొకటి ఏమిటంటే చిరకాల వాంఛలు కొన్ని ఉండేవి, వారి సంకల్పంతో అవి కూడా నెరవేరాయి. ఏమిటంటే మొట్టమొదటిది అనంతలక్ష్మి గారు ఉన్నారు, తల్లి. వారితో ఫోన్లో మాట్లాడటం, వారి వాత్సల్యం ఫోన్లో చవి చూడటమే. మా నాన్నగారును ఆ తల్లి ఒకే గురువు దగ్గర ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నారు, ఒకే గురువు దగ్గర, మాస్టర్ ఈకే గారి దగ్గర. దాంతో ఆవిడతో మాట్లాడటం ఫోన్లో తప్ప ఈరోజు ప్రత్యక్షంగా కలవటం చాలా సంతోషంగా ఉంది. అలాగనే మన దర్శనం శర్మ గారు, వారితోనూ అస్తమాను ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం తప్ప ఎప్పుడు కలవలేదు. ఈరోజు కలవడం చాలా సంతోషం. అలాగే సోదరి నిట్టల కిరణ్మయ్య గారు, వారిని కూడా అస్తమాను చూస్తూ ఉంటాం. ఆ తల్లికి అమ్మవారు, లలితమ్మవారు అంటేనే జీవితం, అంతే, అలాగా జీవిస్తున్నారు. ఆ తల్లిని కలవడం. అలాగే మన గీతామూర్తి గారు, ఈవిని చూసినప్పుడల్లా ఝాన్సీ రాణి గుర్తొస్తూ ఉంటారు. ఈ తల్లిని కలవడం. ఆవిడ బీజేపీలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ అసలు. అలాగా ఇంకా ఎంతోమంది, ఇందాక శ్రీ విద్యోపాసకుల వారు మాట్లాడారు. ఇలా ఎంతోమంది, వీళ్ళందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. అలాగనే ఇంకొకటి ఏమిటంటే నేను మర్చిపోలేని విషయం, గోశాలలో ప్రవచనం చెప్పడం. నేను ఎప్పుడు ప్రవచనం గోశాలలో చేయలేదు, ఆలయాల్లోనో మఠాల్లోనో ఎన్నో చోట్ల చేశాను, కానీ ఇదే మొట్టమొదటిసారి. ఆ గోవు అనేది ఎంత ప్రత్యేకమైందంటే, ఒకే చిన్న మాట చెప్తా వినండి. ఎక్కడైనా మనకి మూత్రం వాసన వచ్చిందనుకోండి, భరించగలమా?
బాబోయ్ ఇదేమిటి, ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోదాం అనుకుంటాం అంతేనా. రోడ్ల మీద అక్కడ కొన్నిసార్లు దురదృష్టవశాత్తు అలా అనిపిస్తే వెంటనే పక్కకి వెళ్ళిపోతాం. అలాంటిది చూడండి, ఇందాక నుంచి గాలి గోమూత్రం మీద నుంచి గోమయం మీద నుంచి వస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంది మనస్సుకి. అమ్మ ఒళ్ళో పడుకుందంత హాయిగా ఉంది. ఇందాక నుంచి మీరు గమనించే ఉంటారు, గాలి రావడం మొదలుపెట్టినప్పుడల్లా ఆ సువాసన ఎంత హాయిగా ఉందో, ఎంత కమ్మగా ఉందో. ఇంకా అంతకన్నా గోమాత గురించి ఏం చెప్పగలం, ఒక్క లైన్తో తెలిసిపోతుంది మనందరికీ. అలాంటి గోశాలలో ప్రవచనం చేయడం కూడా అదృష్టం కింద భావిస్తున్నా. సరే, ఇప్పుడు ఇంతకీ మనం చెప్పుకోబోయే అంశం ఏమిటి అంటే, శంకరాచార్యుల వారి స్తోత్ర వాంగ్మయంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా నేర్చుకోవాల్సిన ఒక స్తోత్రం. దాని గురించి చెప్పుకుందాం ఈరోజు. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇలా స్తోత్రాల పుస్తకం, ఇక్కడ నా దగ్గర ఏమిటిది, స్తోత్ర రత్నావళి అని ఒక పుస్తకం ఏదో ఉంది. ఇలాగ ఏ స్తోత్రాల పుస్తకం తీసుకోండి, అందులో అది ఉండి తీరుతుంది. ఆ స్తోత్రం లేని పుస్తకం మాత్రం అసలు ఉండదు. అలాగే మనలో చాలామందికి కూడా అది తెలుసు, కానీ దాన్ని అనుభూతి చెంది చదవగలిగితే కనుక మనస్సు స్నానం చేస్తుంది. ప్రతిరోజు ఒకసారి రాత్రి పడుకోబోయే ముందు చదివితే మనస్సు స్నానం చేస్తుంది, శరీరం చేయడం కాదు. ఏ స్తోత్రం అది అంటే విచిత్రం. ఇందాక వేదిక మీద మాట్లాడిన పెద్దల్లో ఒకరు అనుకోకుండా స్తోత్రం పేరు చెప్పేశారు. అంటే నా పేపర్ లీక్ చేస్తారు ఎవరోను. అదేమిటో చెప్తా. ఏమిటండి ఆ స్తోత్రం ఇంతకీ అంటే, అది చెప్పబోయే, అలాగే ఎంతసేపు చెప్తారండి అంటే, మీకు ఆకలి బాగా వేసి నిద్ర రానంత వరకు చెప్తాను, అప్పటికి వదిలేస్తా, సరేనా. ఇంతకీ ఏమిటి ఆ స్తోత్రం అంటే, చెప్పే ముందు తెలుగు సాహిత్యంలోనే ఒక ప్రఖ్యాతమైన పద్యం ఒకటి చదువుతాను. అది మీలో చాలామందికి తెలుసు. తెలియడానికి కారణం ఏమిటంటే, అది 2-3 సినిమాల్లో కూడా వచ్చింది. సామాన్యంగా మనకి పద్యాలు అవన్నీ సినిమాల వల్ల చాలా తేలిగ్గా తెలుస్తాయి. ఏమిటి ఆ పద్యం, అదే చెప్పాక నేను 2 ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. ఏమిటదంటే, స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో అతులిత మాధురీ మహిమ తెలిసిన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి సంతత మధురాధరోధిత సుధార సధారల గ్రోలుటంజుమీ. ఇది ఆ పద్యం. ఈ పద్యం ఒక 2 వ్యక్తులు ఇంకొక 3వ ఆయన గురించి చెప్పిందనమాట. ఇక్కడ ఉన్న 2 ఇంకొక 3వ ఆయన గురించి చెప్తున్నారు. ఇంతకీ ఆ మొట్టమొదట ఆ 2 వ్యక్తులు ఎవరైనా చెప్పగలరా? శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణ గారు. సంతోషం, అమ్మయ్య. కొంతమంది సాహిత్యం చచ్చిపోతుంది, అయ్యయ్యో ఏదో అయిపోతుంది అనుకుంటారు. ఏం అవ్వలేదు, ఇన్ని రూపాల్లో బతికుంది. ఎంతమంది చెప్పారో సంతోషం. సరే, వీళ్ళిద్దరూ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ధూర్జటి. అమ్మో, ఎంతమంది చెప్పారు, చాలా సంతోషం. ధూర్జటి మహాకవి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ కృష్ణదేవరాయల వారు ధూర్జటి మహాకవిది కాళహస్తి మహాత్మ్యం అని ఒక కావ్యం ఉంది. ఆ కావ్యంలోది ఏదో పద్యం చదివితే ఆయన విని పొంగిపోయి, స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కలిగెనో అతులిత మాధురీ మహిమ అన్నారు. ఆంధ్రకవి అనడం మొట్టమొదట అక్కడ అద్భుతమైన పదం. ఎందుకంటే కృష్ణదేవరాయల వారు కర్ణాటక సామ్రాజ్యాన్ని పరిపాలించారు, కానీ వారికి తెలుగు భాష అంటే ఎంత ప్రీతో. ఆయనకి ఎన్నో వచ్చు, కన్నడ వచ్చు, తుళు వచ్చు, సంస్కృతం వచ్చు, అన్నీ వచ్చు, కానీ తెలుగు భాష అంటే అపరిమితమైన ప్రీతి అనమాట. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అందుకని స్తుతమతి అయిన ఆంధ్రకవి అని. ఇంతకీ ధూర్జటి ఇంత కమ్మగా పద్యాలు చెప్తున్నారు కదా, ఆయన వాక్కుకి అంత తీయదనం ఎలా వచ్చింది అని అడిగారు. అడిగితే తెనాలి రామకృష్ణుడు ఊడుకోడు కదా, ఆయనేమన్నాడంటే, ఏమీ లేదు ప్రభు, భువనైక మోహనోద్ధత సుకుమార వారవనిత జనతా ఘనతాపహారి. అంటే ప్రతిరోజు రాత్రి ఈయన వేశ్యల దగ్గరికి వెళ్తూ ఉంటాడు, వెళ్ళి అక్కడ వాళ్ళ అధరామృతాన్ని గ్రోలి ఆ రకంగా తీయనైన పద్యాలు చెప్తున్నారు అని చెప్పారు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే చాలా అవమానకరమైన విషయం, కానీ ధూర్జటి గారు కూడా చాలా ఆనందపడి, ఏమోలే మనోడా అంతేనేమో అని చెప్పి ఆయన ఆశీర్వదించేసి వదిలిస్తారు. అది ఆ సందర్భంలో వచ్చిన పద్యం ఇది. ఇంతకీ ఎందుకు ధూర్జటి గారి గురించి అలా అన్నారు అంటే, వారు మహాకవి పరమేశ్వరుడి ఉపాసకులు. వారు కాళహస్తిలో పుట్టారు ధూర్జటి గారు, అది వారి పుట్టిల్లు అనమాట. అక్కడ ప్రతిరోజు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళడం, ఆయన ఆరాధించడం, గొప్ప శివభక్తులు.
అంతటి శివభక్తుడికి కూడా ఒకే ఒక బలహీనత ఉండేది. అదేమిటంటే వేశ్యల దగ్గరికి వెళ్ళడం అనే బలహీనత. అది ఆయన ఎంత పోగొట్టుకుందామన్నా సరే పోయేది కాదు. పాపం వారు కాళహస్తీశ్వర శతకం అని ఒక పుస్తకం ఉంది. అందులో అయితే చాలా చోట్ల ఒక చోట అంటారు, రోసి రోయదు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ వాసీపాయదు పుత్రమిత్ర జన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసీ కోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళణపవే శ్రీకాళహస్తీశ్వర. అంటే స్వామి ఎన్నిసార్లు వేశ్యల దగ్గరికి వెళ్తున్నానో అయినా సరే ఇంకా విరక్తి కలగట్లేదు దాని మీద. అలాగనే కుటుంబం, పిల్లలు, మనవలు ఎంతసేపు వాళ్ళ మీద విరక్తి కలగట్లేదు. వాంఛాలతలు, కొన్ని పిచ్చి మొక్కలు చూడండి మన పక్క స్థలంలోంచి ఇలా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి ఎంత వద్దన్న. అలాగా ఆ వాంఛాలతలు, కోరికలు కూడా అలా పెరిగిపోతున్నాయి స్వామి. ఇవన్నీ తెగ పెరిగిపోతున్నాయి. కానీ నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు నామనంబకట. నీకు ప్రీతికరమైన ఉన్నాయి, అవి చేయడానికి మాత్రం మనసు రావట్లేదు స్వామి. దీన్ని ఎలా సరి చేసుకోవాలి అంటే నేనేం చేయలేను, దీని త్రుళ్ళణపవే శ్రీకాళహస్తీశ్వర. నీ పాదాల దగ్గర పడేస్తున్నాను, దీన్ని తీసుకొచ్చి నువ్వే దీనికి బుద్ధి చెప్పు, నేనేం చేయలేను అని సరెండర్ అయిపోయారు ఆయన. అలాగా వారు ఎన్ని పద్యాలు చెప్పారంటే అసలు ఆ కాళహస్తీశ్వర శతకంలో ఒక చోట అంటారు, కాయల్ కాచ వధూన ఖాగ్రములచే కాయంబు వక్షోజముల్ రాయన్ రాపడె రొమ్ము మన్మథ విహారక్లేశ విభ్రాంతి చే ప్రాయంబాయను బట్టగట్టె తెల చెప్పన్ రోత చేయంజాలని సంసారంబు విరక్తు చేయగదవే అని. అంటే స్వామి నా ఒళ్ళంతా కాయలు కాసేసి ఉన్నాయి కదా, ఇవేమిటనుకుంటున్నారు, ఈ వేశ్యల దగ్గరికి వెళ్తే వాళ్ళు గిచ్చితే దానితో కాసిన కాయలు ఇవన్నీను. అలాగనే వాళ్ళని కౌగలించుకుంటే నా వక్షస్థలం ఎంత గట్టిపడిపోయింది, కౌగలించుకుని ఇంకదే పని నాకు. చివరికి బట్టతలు వచ్చేసింది స్వామి, పైన జుట్టు అంతా పోయి, అయినా సరే వాళ్ళ మీద వ్యామోహం పోవట్లేదు. విరక్తు చేయగదవే శ్రీకాళహస్తీశ్వర అని పరమేశ్వరుడు ముందు ప్రతిరోజు ఏడిచారు ఆయన. మీరు కాళహస్తి శతకం ఉంటుంది మనకి తెలుగులో, ఎన్నో శతకాలు ఉన్నాయి, వేమనగారి శతకం, సుమతి శతకం, భాస్కర శతకం, ఎన్నో ఉన్నాయి కదా. కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే కాళహస్తి శతకం అపూర్వమైనది. అసలు తెలుగు శతక సాహిత్యంలో మకుటాయమానం అని చెప్పచ్చు. మనకి 50 ఏళ్ల వయస్సు వచ్చాక చక్కగా ఒక సాయంత్రం పూజా మందిరంలో కూర్చుని పరమేశ్వరుడు ముందు ఒక్కొక్క పద్యాన్ని చదవడం మొదలుపెట్టారు అనుకోండి, అర్థం తెలుసుకుని ఆ ఒక్కొక్క పద్యం గుచ్చుకుంటుంది, మనం చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తుంది. కొన్ని పద్యాలు చదువుతూ ఉంటే కళ్ళమట అలా నీళ్లు కారిపోతాయి. ఎందుకు చేశారు ఇవన్నీ దుర్జటి గారు అంటే, స్వామి ఇన్ని తప్పులు చేశాను, నేను సరి చేసుకోలేకపోతున్నాను. ఇన్ని సరి చేసుకోలేకపోయినా ఒక పని చేస్తే భగవంతుడు మెచ్చుతాడు. అదేమిటో తెలుసా, భగవంతుడి ముందు రోజు నిలబడి మనస్ఫూర్తిగా ఏడవడం. ఏడిస్తే చాలంతే. దుర్జటి గారు చేసిన పని అదే. రోజు వెళ్ళి స్వామి దగ్గర, రాత్రి అక్కడ వేశ్యావాడకి వెళ్తే పక్క రోజు ఉదయమే స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను తప్పు చేశాను, మాన్చుకోలేకపోతున్నాను అని ఏడ్చేసాడు. చివరికి పరమేశ్వరుడు ఎంతటి యోగాన్ని కల్పించారంటే, మీలో చాలామందికి తెలుసో తెలియదో, శ్రీకాళహస్తిలో గోపురం కింద, గడప కింద ఇప్పటికీ దుర్జటి గారి సమాధి ఉంది. అంటే ఏ గోపురం అంటే రాజగోపురం కాదు. మన ఆలయం లోపలికి వెళ్తుంటే మహాద్వారం పైన గోపురం ఉంటుంది, ఎదురుగుండా దక్షిణామూర్తి కనిపిస్తూ ఉంటాడు మనకి. ఆ గోపురం గడప కింద దుర్జటి గారి సమాధి ఇప్పటికీ ఉంది. ఎంతటి అదృష్టం అంటే, కాళహస్తీశ్వరుడు పక్కనే ఆయన సమాధి. కాళహస్తీశ్వరుడు బయటికి వెళ్తున్నాడు అనుకోండి, ఉత్సవమూర్తులు బయటికి వెళ్తారు కదా, అమ్మవారు అయ్యవారు వెళ్ళినప్పుడు ఆ గడప దాటే వెళ్ళాలి కదా. ఆయన వెళ్తూ, దుర్జటి బాగున్నావేమిటయ్యా, నేను అమ్మ అలా బయటికి వెళ్ళి వస్తాం, కాసేపు గుడి చూసుకుంటూ ఉండని చెప్పి హాయిగా పరమేశ్వరుడు ఆయనని దాటుకుంటూ వెళ్ళడం. మళ్ళీ పరమేశ్వరుడు లోపలికి రావాలంటే ఆయన దగ్గర అటెండెన్స్ వేసుకుని, దుర్జటి మేము వచ్చేసామయ్యా ఇంకా పర్లేదు అని చెప్పి లోపలికి రావడం. అంతటి మహాయోగాన్ని పరమేశ్వరుడు ఆయనకి దేనికి ఇచ్చాడు అంటే, ఆ తప్పు చేసినా సరే ఏడవడం ఎలాగో తెలుసు కాబట్టి ఇచ్చాడంతే. అది దుర్జటి గారి చరిత్ర చెప్పేది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పడం అండి అంటే, సామాన్యంగా మనకి దుష్కర్మ ఉంటుంది కదా, కరడుగట్టిపోయిన కర్మలతోనే పుడతాం మనందరం. ఆ కర్మలే లేకపోతే ఏ దేవతల లోకంలోనో పుట్టుండేవాళ్ళం. ఆ కర్మని ఎలా కరిగించుకోవాలండి అంటే, పెద్దలు దానికి 3 మార్గాలు చెప్పారు పెద్దవాళ్ళు. మొట్టమొదటి మార్గం ఏమిటంటే సేవ చేయడం. మీరు ఎవరికైనా ఒళ్ళు వంచి సేవ చేయండి, లేకపోతే ఏదో ఒక ధర్మకార్యం చేయండి, చేయిస్తే కనుక దుష్కర్మ కరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మాస్టర్ ఈకే గారి దగ్గరికి ఎవరైనా కష్టం అని వస్తే, ఏదో రోగం అని వస్తే ఆయన వెంటనే ఏం చెప్పేవారంటే, మందు ఇచ్చి వెళ్ళి సేవ చేయండి నిస్వార్థంగా అనేవారు. ఈ సేవ చేయడం మొదలు పెడితే కర్మ కరుగుతుంది, అది ఒక మార్గం.
రెండోది ఏమిటంటే పూజలలో స్తోత్రాలలో కొన్ని రకమైన ఉన్నాయి, అవి చేయగలిగితే కనుక కర్మని కరిగించగలవు. ఉదాహరణకి కనకధార ఉంది, మనకి దుష్కర్మ వల్ల పేదరికం వస్తే కనుక కనకధార చేయగలిగితే ఆ కర్మ కరుగుతుంది. ఆ టెక్నిక్ తీసుకువెళ్ళి శంకరాచార్యుల వారు ఆ స్తోత్రంలో పెట్టారు, కనకధార స్తోత్రంలో. మూడవ మార్గం ఏమిటంటే కర్మని కరిగించుకోవడానికి ప్రతిరోజు పశ్చాత్తాపపడ్డం. ఏ రోజు పొద్దున్న తప్పులు చేస్తాం కదా, పొద్దునుంచి ప్రతి వాళ్ళం ఏదో ఒక తప్పులు చేస్తాం, ఎవరో ఒకళ్ళ మనస్సు బాధ పెడతాం. దానికి రాత్రి పడుకునే ముందు ఒక్కసారి పశ్చాత్తాప పడగలిగామనుకోండి, అయ్యో అమ్మా లేకపోతే అయ్యా నేను ఈరోజు ఈ తప్పులన్నీ చేశాను, నన్ను క్షమించండి, ఇంకొకసారి చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను అని చెప్పి ప్రతిరోజు పశ్చాత్తాప పడితే, ప్రతిరోజు భగవంతుడి ముందు ఒకసారి ఏడవగలిగితే ఖచ్చితంగా మనం చేసిన తప్పులు కరుగుతాయి, ఖచ్చితం అది. కానీ దీన్నే మీరు చూస్తే కనుక కొన్ని మతాలలో కన్ఫెషన్ అని పిలుస్తూ ఉంటారు. మీలో ఎవరైనా వినుంటారు, వాళ్ళు ఒక చోటుకి వెళ్ళి అక్కడ ఎవరో వాళ్ళ మత పెద్ద ఒక ఆయన ఉంటే ఆయన దగ్గర ఒక చిన్న కన్నం ఏదో ఉంటుంది చిన్నది, అందులోంచి వీళ్ళు చేసిన తప్పులన్నీ చెప్తూ ఉంటే ఆయన వింటూ ఉంటాడు. దీన్నే మనకి తెలుగులో ప్రఖ్యాతమైన మాట ఒకటి ఉంది, చేసిన పాపం చెప్తే పోతుంది అంటారు కదా, అలా చేస్తుంటారు. కానీ అలాంటి మానవ మాతృలకి మనం వెళ్ళి చెప్పామనుకోండి, అవతల విన్న మనిషి మంచివాడు కాకపోతే కనుక అది మొత్తం బయటకు వచ్చేస్తుంది, అంతేనా? అంతే కదా. మరి ఎవరికి చెప్పుకోవాలండి ఇది అంటే అమ్మవారికి చెప్పుకోండి. అమ్మవారి ముందుకు వెళ్ళి ప్రతిరోజు ఏడ్చేయండి, ఒక్కసారి ఏడ్చేస్తే కనుక ఖచ్చితంగా మనం ఇంకొక 3-4 సార్లు అలా చేయగలిగితే 5వ సారి తప్పు చెయ్యం, అమ్మవారు చెయ్యనివ్వరు కూడా. ఎందుకంటే అమ్మవారికి ఒక బిరుదు ఉంది, సవ్యాపసవ్య మార్గస్థ సర్వ ఆపద్వి నివారిణి అని. అందుకని ఒకవేళ తప్పుడు మార్గంలో వెళ్తున్నా చిన్నపిల్లాడు దీపం దగ్గరికి వెళ్ళిపోతుంటే తల్లి చేయి పుచ్చుకుని వెనక్కి లాగుతుంది, అలాగా అమ్మవారు ఖచ్చితంగా కాపాడతారు. మనం చేయాల్సిందల్లా ఏమిటంటే ఆ చేయి పట్టుకోవడం. మరి ఎలా ఏడవాలండి రోజు అమ్మవారి దగ్గర? దురదృష్టవశాత్తు మనకి ఏడవడం కూడా రాదే అంటే దానికి శంకరాచార్యుల వారు ఒక స్తోత్రం ఇచ్చేశారు. ఈ స్తోత్రం చదువుకోండి రా బాబు, రోజును చదువుకున్నారంటే కనుక మీరు మీ ఆధ్యాత్మిక జీవనంలో మీ సాధనలో చేసే తప్పులన్నీ అమ్మవారి ముందు ఒప్పుకున్నట్టే ఆ తల్లి సరిచేస్తుంది అని. ఏమిటి ఆ స్తోత్రం అంటే విచిత్రం చూడండి. ఇందాక శ్రీ విద్యోపాసకులు ఒకసారి మాట్లాడారు కదా, వారు కూడా ఆఖర ఆ స్తోత్రం పేరు చెప్పి అప్పుడు ఆపేశారు. ఏమిటది? దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రం. ఇంత ఇంట్రడక్షన్ మీకు చెప్పింది ఎందుకంటే ఆ స్తోత్రం యొక్క గొప్పతనం ఏమిటో తెలిస్తే కనుక అప్పుడు ఆ స్తోత్రం చదివితే మనస్ఫూర్తిగా చదవచ్చు. మీలో దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రం వినే ఉంటారు సామాన్యంగా, లలితా సహస్రనామం సౌందర్యలహరి ఇది వచ్చిన వాళ్ళకు వస్తుంది. నమంత్రం నోయంత్రం తదపిచన జానే స్తుతి మహో అని ఉంటుంది. అది మీలో ఎవరికైనా వస్తే చేతులు ఎత్తండి ఒకసారి. సంతోషం, కొంతమందికి వచ్చు. రాకపోతే కనుక ఈ రోజు నుంచి నేర్చుకోండి. ఆ స్తోత్రానికి అద్భుతమైన అర్థం ఉంది అసలు. అది తెలుసుకుని చదవగలిగితే ప్రతిరోజు రాత్రి, ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు వేసవి మండిపోతుంది, మధ్యాహ్నం ఎండలో ఎక్కడికో బయటికి వెళ్ళొచ్చారనుకోండి, వచ్చి చెమట పట్టేసేసి బట్టలన్నీ చెమట అయిపోయి సాయంత్రం వెళ్ళి హాయిగా చల్లటి నీళ్ళల్లో స్నానం చేస్తే అబ్బా ఎంత హాయిగా ఉందిరా అనిపిస్తుందా? ఈ స్తోత్రం అర్థం తెలుసుకుని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక్కసారి చదవండి. చదివితే మనస్సుకి స్నానం జరుగుతుంది. అది చాలా విచిత్రమైన ప్రక్రియ. అర్థం తెలుసుకుని చదవండి, మనస్సు స్నానం చేస్తుంది. అందుకని ఆ స్తోత్రానికి అర్థం ఏమిటి అనేది ఈరోజు అమ్మవారు ఎన్ని శ్లోకాలకి చెప్పిస్తే అన్ని శ్లోకాలకి చెప్పుకుందాం. ఆ స్తోత్రం మీకు ఏ స్తోత్రం పుస్తకాల్లో అయినా దొరుకుతుంది. సరే, మొట్టమొదటి శ్లోకం ఏమిటి అంటే, నమంత్రం నోయంత్రం తదపి చ న జానే స్తుతిమహో న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథా న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరంజానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. అద్భుతమైన శ్లోకం. అసలు శంకరాచార్యుల వారు ప్రారంభిస్తే ఈ స్థాయిలో ప్రారంభిస్తారు. ఏమి చెప్తున్నారండి ఇందులో? శంకరాచార్యుల వారు రాసిన స్తోత్రం ఏం చెప్తున్నారో వినండి, చాలా విచిత్రంగాను. నమంత్రం నో యంత్రం. అమ్మ నాకు మంత్రాలు తెలియవు, నాకు యంత్రాలు తెలియవు. తదపిచన జానే స్తుతిమహో, నాకు స్తోత్రాలు తెలియవమ్మా. ఎవరికి తెలియట? శంకరాచార్యుల వారికి స్తోత్రాలు తెలియట. నచాహ్వానం ధ్యానం. అమ్మ నాకు ఆవాహన, ధ్యానం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం అనే షోడశోపచార పూజలు ఉన్నాయి కదా, అవి కూడా తెలియవమ్మ నాకు. తదపిచన జానే స్తుతి కథ. స్తుతి కథ అంటే పురాణాలు అలాంటివి. స్తుతులు అంటే స్తోత్రాలు, స్తుతి కథలు అంటే పురాణాలు. అమ్మ నాకు పురాణాలు కూడా తెలియవమ్మా అంటున్నారు శంకరాచార్యుల వారు. నజానే ముద్రాస్తే. మనకి ముద్రలో అని ఉంటాయి. పొద్దున గాయత్రి సంధ్యావందనం చేసేటప్పుడు సుముఖం సంపుటిం చేయవా ఇవన్నీ మనం చేస్తాం కదా, ఆ ముద్రలు ఉంటాయి. ఆయనకి ఆ ముద్రలు కూడా తెలియట.
ఇవన్నీ తెలియకపోతే పర్లేదు, ఒక్కటి తెలిస్తే చాలు. ఇందాక నేను చెప్పాను ఏమిటది? ఏడవడం. ఆయన అంటారు తదపిచన జానే విలపన. అమ్మ నాకు ఏడవడం కూడా తెలియదమ్మా వీటితో పాటు అంటున్నారు శంకరాచార్యులు వారు. కానీ ఒక్కటి మాత్రం తెలుసమ్మా అన్నారు. ఏమిటంటే పరం జానే మాత త్వదనుసరణం క్లేశహరణం. అమ్మ నీ చేయి పట్టుకుని వెళ్ళాననుకో, అదొక్కటి చాలమ్మా, అదొక్కటి పట్టుకుని వెళ్ళగలిగితే దేని నుంచైనా నువ్వు దాటించేస్తావు అనే ఒక్క విషయం మాత్రం తెలుసమ్మా, ఇవేవి తెలియవు అన్నారు శంకరాచార్యులు వారు. ఎంత అద్భుతమైన మాట! ఆఖరి మాట చూడండి, పరం జానే మాత త్వదనుసరణం క్లేశహరణం. అమ్మ నీ వేలు పట్టుకుని వెళ్ళానంటే చాలమ్మా నాకు ఇంకా, ఎంతటి భరోసా ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో చమత్కారం చూద్దాం. ఏమిటండి, అసలు శంకరాచార్యుల వారికి యంత్రాలు తెలియవా? ఎంత ఘోరమైన మాట ఇది. శంకరాచార్యుల వారు మీకు తెలుసో లేదో, ఇక్కడ జంబుకేశ్వరం అని శ్రీరంగం పక్కనే ఒక క్షేత్రం ఉంటుంది. దాన్ని తిరువణిక్కావిలనో ఏదో అంటారు తమిళ్లో, జంబుకేశ్వరం అంటారు. పంచభూత లింగాల్లో ఒక క్షేత్రం. అక్కడ అఖిలాండేశ్వరి అనే ఒక అమ్మవారు వెలిశారు. ఆ అమ్మవారి తీవ్రతని ఎవరు తట్టుకోలేకపోయారు. అసలు పురుషులు ఎవరో అమ్మవారి ముందుకు వెళ్ళగలిగేవారు కాదు, పరమేశ్వరుణ్ణి తప్ప ఆవిడెవరిని రానిచ్చేది కాదు. దాంతో ఇప్పటికి కూడా మీరు చూస్తే జంబుకేశ్వరంలో అర్చక స్వాములు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అంటే చీర కట్టుకుని స్త్రీలాగా వెళ్తారు. ఈరోజు కూడా జంబుకేశ్వరంలో మీరు మధ్యాహ్నం 12 గంటలకు చూడండి, అమ్మవారికి నివేదన చేసేటప్పుడు చీర కట్టుకుని వెళ్ళి నివేదనకి వెళ్తారు. అంత తీవ్రంగా ఉండే అమ్మవారిని శంకరాచార్యుల వారు ఏం చేశారంటే ఆ తీవ్రతని తగ్గించాలి, ఎవరు తట్టుకోలేకపోతున్నారని చెప్పి ఆ అమ్మవారి శక్తిని దాదాపుగా తీసేసి ఇక్కడ చెవులకి 2 శ్రీచక్ర తాటంకాలు చేయించారు. మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి, అంటే ఇప్పుడు ప్రవచనం చెప్తున్నప్పుడు చేయకండి, ఇది అయిపోయిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి జంబుకేశ్వరం అఖిలాండేశ్వరి అని కొట్టండి. అమ్మవారి మూర్తి వస్తుంది, భలే ఉంటుంది. అమ్మవారి ముఖం ఇంత ఉంటే ఆ మూర్తిలో ఈ తాటంకాలు ఇంతంత ఉండి శ్రీచక్ర తాటంకాలు ఉంటాయి. ఆయన ఏం చేస్తారు, ఆ మొత్తం శక్తిని తీసుకొచ్చి ఆ శ్రీచక్ర తాటంకాల్లో నిక్షిప్తం చేస్తారు శంకరాచార్యుల వారు. అయినా సరే ఆ అమ్మవారు ఇంకా తీవ్రత తగ్గకపోయేసరికి ఆయన చేసిన ఇంకో అద్భుతమైన ప్రక్రియ ఏమిటో తెలుసా? మీరు ఆలయంలోకి వెళ్ళి చూడండి, అమ్మవారు ఉన్న ప్రాకారానికి బయటకు వచ్చేస్తే సరిగ్గా అమ్మవారి కళ్ళ నుంచి ఇలా ఒక గీత గీస్తే ఎదురుగుండా పెద్ద గణపతి ఉంటాడు, ఆయన కళ్ళ వరకు వెళ్తుంది. అంటే ఎదురుగుండా కుమారుణ్ణి చూస్తూ ఉంటే కనుక అమ్మవారికి ఆ తీవ్రత ఉండదు కదా, కొడుకు కదా. అలాంటి ప్రక్రియ చేసి అమ్మవారి తీవ్రతను తగ్గించి ఇప్పుడు మనం జంబుకేశ్వరం వెళ్ళి పంచభూత లింగాల్లో అఖిలాండేశ్వరి దేవిని చూస్తున్నామంటే దానికి శంకరాచార్యుల వారికి తెలిసిన యంత్రశక్తి, యంత్రాల యొక్క మర్మమే కారణం. అంతోటి శంకరాచార్యుల వారు నా మంత్రం నో యంత్రం, అమ్మ నాకు యంత్రాలు అంటే ఏమిటో తెలియవమ్మా అని ఎంత సింపుల్గా చెప్పేశారు చూడండి. అలాగే ఇంక ఎన్ని చోట్ల మీరు చెన్నై వెళ్తే కనుక చెన్నై అవుట్స్కర్ట్స్లో మాంగాడు అనే ఒక అద్భుతమైన క్షేత్రం ఉంది. మీలో ఎంతమందికి తెలుసో తెలీదో, ఆ మాంగాడు అక్కడ అమ్మవారు పంచాగ్ని మధ్యమంలో ఒంటికాల మీద నించుని తపస్సు చేసిన ప్రదేశం. అక్కడ కూర్మ ప్రస్తారం అని ఒకటి చేశారు శంకరాచార్యుల వారు. అష్టధాతువులు తీసుకొచ్చి వాటితో, అసలు ఆ కూర్మ ప్రస్తారం చాలా విచిత్రంగా ఉంటుంది, అది దర్శించుకుంటేనే పాపక్షయం అవుతుంది అని చెప్పారు. అంత శక్తివంతమైన శ్రీయంత్రం అది. కూర్మ ప్రస్తారంలో ఉంటుందన్నమాట. మేరువు కూర్మం మీద ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ యంత్రాన్ని పెట్టిన కూడా శంకరాచార్యుల వారే. అలాంటి శంకరాచార్యుల వారు నాకు యంత్రాలు తెలియవన్నారు. అలాగే స్తోత్రాలు వారు ఇచ్చినవి వేల కొలది స్తోత్రాలు. ఒక్కొక్క ఆలయంలో దేవీ దేవతలు అమ్మయ్య శంకరాచార్యుల వారు వస్తున్నారా, ఈరోజు నా మీద ఒక స్తుతి చేస్తారా, అది నిలిచిపోతుంది చిరస్థాయిగా అనుకునే స్థాయి స్తోత్రాలు చేసి ఇచ్చిన శంకరాచార్యుల వారు నజానే స్తుతి మహో అంటున్నారు. ఏమిటండి ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇది శంకరాచార్యుల వారి సాహిత్యంలో మీరు సౌందర్య లహరి తీసుకున్నా సరే, శివానంద లహరి తీసుకున్నా, ఇది అపరాధ క్షమార్పణ స్తోత్రం తీసుకున్నా, వీటిలన్నిటిలో ఒక చమత్కారం ఉంటుంది. ఏమిటంటే ఆయన అన్ని ఫస్ట్ పర్సన్లో అమ్మ నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు, మమ్మల్ని అనుగ్రహించు అని రాస్తారు శంకరాచార్యుల వారు. అది ఎందుకు అలా రాస్తారు అంటే ఆ స్తోత్రం ఎవరైతే కూర్చుని చదువుతున్నారో వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది. అది శంకరాచార్యుల వారి గొప్పతనం. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే సౌందర్య లహరిలో కూడా బోళ్ళు చోట్ల తనోతు క్షేమం నహ మాకు, అన్ని చోట్ల మాకు అని చెప్తుంటారు. అంటే ఏమిటంటే శంకరాచార్యుల వారికి అని కాదు, శంకరాచార్యుల వారికి స్తోత్రాలు రావు, యంత్రాలు రావు అంటే అది హాస్యాస్పదం, ఆయనకి రాకపోవడం ఏమిటి. కానీ ఈ స్తోత్రం మనం కూర్చుని చదవడం మొదలుపెట్టాం అనుకోండి, అప్పుడు అక్కడ మనం ఫస్ట్ పర్సన్, నమంత్రం నో యంత్రం, అమ్మ నాకు యంత్రాలు రావమ్మా, నాకు స్తోత్రాలు రావమ్మా, అవన్నీ మన వైపు నుంచి కరెక్ట్, ఎంతేనా?
మనకి ఏమి తెలుసు, యంత్ర విజ్ఞానం ఏమి తెలుసు? ఇంట్లో యంత్రాలు పెట్టేసుకుంటాం కానీ దానికి ఎన్ని నియమాలు పాటించాలి, ఎలా పోషించాలి అవన్నీ మనకి తెలియవు కదా. అలాగే స్తోత్రాలు చదివేటప్పుడు ఎన్నిసార్లు తప్పులతో చదివేస్తూ ఉంటాము మనం. అవన్నీ కూడా అమ్మవారి ముందు చెప్పుకొని, అమ్మ ఇదమ్మా నా పరిస్థితి అని మనం చెప్తే ఎలా ఉంటుందో అలాగా స్తోత్రాన్ని రాసిచ్చారు. అది శంకరాచార్యుల వారి గొప్పతనం. ఈ స్తోత్రాన్ని మీరు రాత్రి చదవడం మొదలుపెట్టారు అనుకోండి, మీరు మాట్లాడుతున్నట్టు ఉంటుంది అమ్మవారితో. మధ్యలో శంకరాచార్యుల వారు రారు, ఇంకా మీరే మాట్లాడుతున్నట్టు. అంత అపురూపమైన స్తోత్రం. ఆ ఆఖరిలో అంటారు, అమ్మ ఇవేవి రాకపోయినా పర్లేదమ్మా, నీ చెయ్యి ఒక్కటి పట్టుకున్నాను కదా నాకు చాలమ్మా. చూడండి, పిల్లవాడు నాకు రోడ్డు క్రాస్ చేయడం రాదు, నాకు ట్రాఫిక్ సిగ్నల్ అంటే ఏమిటో తెలియదు, నాకు వెహికల్స్ ఎటుపక్క నుంచి వస్తాయో తెలియదు, ఏమీ పట్టించుకోకలే. అమ్మ చెయ్యి ఒక్కటి పట్టుకుని కబుర్లు చెప్తూ ఉంటే అమ్మ రోడ్డు దాటించి క్షేమంగా తీసుకెళ్ళి పక్కన దింపేస్తుంది, అంతేనా? ఆ అనుభూతిని పరంజానే మాత త్వదనుసరణం క్లేశహరణం అన్నారు. ఎంత అద్భుతమైన సాహిత్యం అది. ఇది శంకరాచార్యుల వారు రాస్తే. ఇది చదువుతూ ఉంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. దేవి భాగవతంలో అనుకుంటే ఒక కథ ఉంటుంది. ఏమిటంటే, ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అతను. కానీ పాపం అతనికి మేధస్సు ఉండదు, ముద్దు అనమాట పాపం అబ్బాయి. దాంతో తండ్రి వేదం నేర్పిద్దామని ఎంత ప్రయత్నించినా సరే ఆ పిల్లవాడికి వేదం ఎక్కకపోతే ఆ బాధతో తండ్రి ఒక మంత్రం కూడా చదవలేకపోతున్నాడు, ఏమిట్రా చదువు రావట్లేదని చెప్పి ఆ బాధతో పాపం తండ్రి చనిపోతే ఇంకా తల్లి చూసుకుంటుంది. ఎందుకంటే తల్లికి మొద్దైనా సరే మహామేధమైనా సరే పిల్లవాడే కదా, తల్లి ప్రేమే. పాపం ఆ తల్లి చూసుకుంటుంది. కొంతకాలం అయ్యేసరికి జబ్బు చేసి ఆ తల్లి కూడా చనిపోతే, ఇంతే చిన్న పిల్లవాడు వీడు ఎలా బతుకుతాడురా అని చెప్పి వెళ్ళిపోయే ఆఖరి క్షణంలో వాడిని పిలిచి, నాన్న నువ్వేమీ లేదు, అమ్మవారి పాదాలు పట్టుకో చాలు, ఆ తల్లి నిన్ను కరుణిస్తుంది అని చెప్పేసి చనిపోతుంది. వాడు అదృష్టం ఏమిటంటే మంత్రాలు చెప్పినా రాలేదు, వేదం చెప్పినా రాలేదు, ఏమీ రాలేదు, కానీ తల్లి చెప్పిన ఈ మాట మాత్రం నాటుకుపోయింది. మన అమ్మవారి పాదాలు పట్టుకోవాలంటే సర్లే ఒక ఫోటో తెచ్చుకుందాం అనుకుంటాం. పాపం వాడు ఏమిటంటే అమ్మవారు ఎక్కడుంటారు అని చెప్పి వెతుకుతూ అడవికి అడ్డం పడి వెళ్ళడం మొదలుపెట్టాడు. చిన్నపిల్లవాడు, క్రూర మృగాలు ఉన్నా ఏమున్నా పట్టించుకోలే, ఒకటే ఆశయం అనమాట, ఏమిటంటే అమ్మవారు ఎక్కడున్నారో పట్టుకోవాలి అని. పాపం అలా తిండి లేదు, తిప్పలు లేదు, రాత్రి లేదు, పగలు లేదు, జంతువులు లేవు, అడవిలో అడ్డం పడి నడిచేసి వెళ్ళిపోతున్నాడు చిన్న పిల్లవాడు. ఎవరికి మొట్టమొదటి బాధ వేస్తుంది? అమ్మవారికి వేస్తుంది. అందుకే ఆవిడ అమ్మవారు జగజ్జనని అయింది, అంతే కదా. వెంటనే అమ్మవారికి బాధ వేసేసి, అయ్యయ్యో పాపం వీడు ఇంత కష్టపడిపోతున్నాడు నా పిల్లవాడు, ఏదో ఒకటి చేసేసి వీడిని ముందు నా దగ్గరికి చేర్చేసుకోవాలి అనుకుంది. ఏం చేయాలి? వీడికి ఒక మంత్రం రాదు, ఒక బీజాక్షరం రాదు, ఏమీ రాదు. ఈ లోపల ఏమైంది, ఆ పక్క రోజు ఎవరో వేటగాడు ఒక అడవి పంది మీద బాణం వేస్తే ఆ బాణం తగిలేది బాధతో, పందులు చూడండి ఒక రకంగా ఈ అని అరుస్తాయి కదా, అలా అరవడం మొదలుపెట్టింది ఆ అడవి పంది. ఆ పక్క నుంచి వెళ్తూ ఈ కుర్రవాడు చూసి వీడికి ఆ అరుపు చెవికి ఎక్కేసి, ఇంకా ఇదేదో భలే విచిత్రంగా ఉంది అని ఈ ఈ ఈ అంటూ ముందుకు వెళ్ళడం మొదలుపెడితే అమ్మవారు ఏం చేస్తారు, పోన్లేరా పర్వాలేదు ఈ అని నువ్వు అన్నావు కదా, పక్కన సున్నా నేను పెట్టుకుని నీకు పాస్ మార్కులు వేసేసి తీసేసుకుంటా అని ఈమ్మనే బీజాక్షరం చేసేసి, ఈమ్మనే బీజాక్షరంతో వచ్చే శక్తి అంతటిని వాడికి ఇచ్చేసారు అమ్మవారు. ఏం చేశాడు ఆ కురవాడు అంటే, ఏమీ చేయలేదు, అమ్మవారి పాదాలు పట్టుకున్నాడంటే. అదే చెప్తున్నారు, పరంజానే మాత త్వదనుసరణం క్లేశహరణం. మనకు కూడా జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. ఎప్పుడు మనం చేసే దిక్కుమాలిన పని ఏమిటో తెలుసా? కష్టం రాగానే సానుభూతి కోసం ప్రయత్నిస్తాం. ఎప్పుడు కూడా చూడండి, మనకి పెద్ద కష్టం వచ్చిందనుకోండి, ఇంటికి ఎవడొచ్చినా సరే ఏదో తిరుపతి లడ్డు పుచ్చుకొస్తే ఆ లడ్డు పక్కన పెట్టి ఏదో ఒక మాటలో మొత్తానికి ఆ కష్టం తీసుకొచ్చేసి వాళ్ళ దగ్గర మొత్తం ఒకసారి ఏడిచేస్తాం. లేకపోతే పక్కింటి వాళ్ళు తలుపు కొట్టి, ఏమండి బాగున్నారా, ఏమిటి ఏం చేస్తున్నారు అని లోపలికి వెళ్ళి మన కష్టం అంతా ఏకరవ పెట్టేస్తాం. ఇవన్నీ చేస్తే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి చులకన అవుతాం తప్ప సానుభూతి రాదు. ఊరికే వాళ్ళు అక్కడ సానుభూతి చెప్తారు కానీ చులకన అయిపోతాం. మీకు అలా బాధ వస్తే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆడవండి. ఎందుకంటే ఆ చెయ్యి పట్టుకున్నారంటే త్వదనుసరణం క్లేశహరణం. అది ఎలా ఆడవాలో నేర్పించేదే దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రం. అందరికీ నేర్చుకోవాలనిపిస్తుందా? తప్పకుండా నేర్చుకోండి, చాలా గొప్ప స్తోత్రం. ఇందులో 9 ఎన్నో శ్లోకాలు ఉన్నాయంటే, చిన్న స్తోత్రం కానీ మనస్సుని హత్తుకునే స్తోత్రం. తర్వాత చెప్తారు చూడండి. విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణ లసతయా విధేయా శక్త్యత్వా తవ చరణయోర్యాచ్యుతిరభూత్ తదేతత్క్షంతవ్యం జనని సకలోద్ధారిణే శివే కుపుత్రో జాయేత క్వచితపి కుమాతాన భవతి. అసలు ఈ ఆఖరి పాదం ఎంత ప్రఖ్యాతమైందో, కుపుత్రో జాయేత క్వచితపి కుమాతాన భవతి అని. చాలా అద్భుతమైన పాదం, శంకరాచార్యుల వారు మాత్రమే రాయగలరు అలాంటిది. సరే, ఇందులో ఏం చెప్తున్నారు అంటే, విధేరజ్ఞానేన,
నాకు ఆ ప్రాసెస్లు ఎలాగో తెలియదమ్మా. ద్రవిణ విరహేణ లసతయ, పోనీ నా దగ్గర డబ్బులు ఏమి లేవమ్మా నీకోసం పెడదామంటే, విధేయ అశక్త్యత్వ తవ చరణ యోధ్యాచ్యుతిరభూత్. మనం సామాన్యంగా ఎప్పుడు ఏనాడు కష్టం వస్తే తప్ప, లేకపోతే పూజామందిరం దగ్గరికి వెళ్ళని వాళ్ళు చాలామంది మనలో ఉంటాం. మనందరిలోనూ చాలామంది కష్టం వచ్చిందనుకోండి వెంటనే పూజామందిరం దగ్గరికి పరిగెడతాం. ఏ కష్టం రాకుండా హాయిగా ఉన్నన్ని రోజులు ఎవడు పొరపాటును కూడా పూజామందిరం అంతా బూజు పెట్టేసి అగరబత్తి పొగ ఇది పడిపోయి బూడిద, వాడిపోయిన పువ్వులతో, ఆ దీపం నుంచి కారిపోయిన నూనె, న్యూస్ పేపర్స్ అంతా అయిపోయి అలా ఉంటే పూజామందిరం అలాగే ఉంటుంది. కష్టం వచ్చిందంటే మాత్రం ఆ రోజు మొత్తం తుడిచేసి పూజామందిరం మొత్తం అన్నీ కడిగేసేసి సరిగ్గా పెట్టుంచుతాం, అంతేనా? అలాంటి మనం ఒక 50 ఏళ్ళైనా ఎప్పుడో అయ్యాక ఆ మనస్సులో మాట అమ్మవారికి ఎలా చెప్పాలో నేర్పిస్తున్నారు చూడండి. సామాన్యంగా మనం భగవంతుడి పాదాలు వదిలేయడానికి 3 వంకలు చెప్తాం. ఒకటి ఏమిటంటే విధేరజ్ఞానేన, అమ్మ నాకు పూజ ఎలా చేయాలో తెలియదమ్మా, అందుకని నేను పూజ చేయడం మానేశాను అంతే, లేకపోతే నీకు బ్రహ్మాండంగా చేసేవాడు, నాకు చేయడం రాదమ్మా, విధేరజ్ఞానేన నాకు తెలియదు అంటాం. ఇది ఒక వంక పూజ మానేయడానికి. చాలామందిని అడిగి చూడండి మీరు, పూజ ఎందుకు చేయట్లేదంటే, అమ్మో లలితా సహస్రనామం చదివితేట తప్పులు చదివితే కొంపలు అంటుకుపోతాయట, అందుకని నేను చదవట్లే. తప్పులు చదివితే కొంపలు అంటుకుపోతాయి, నేను చదవట్లేదనే బదులు తప్పులు చదవకుండా నేర్పించిన వారు. ఉదాహరణకి తల్లి అనంతలక్ష్మి గారు ఒక వీడియో చేసి పెట్టారు. అందులో లలితా సహస్రనామం తప్పులు ఎలా లేకుండా చదవాలో, సంధులు ఎలా విడగొట్టుకోవాలో అన్నీ చెప్తూ చక్కగా వీడియో చేసి పెట్టారు. చూసి నేర్చుకోవచ్చుగా. నేర్చుకో. లలితా సహస్రనామం తప్పులతో చదివితే ప్రమాదం అంటాం, అందుకని చదవడం మానేద్దాం, ఆ డెసిషన్ తీసేసుకుంటాం. విధేరజ్ఞానేనా. చూడండి శంకర్ల వారు ఎత్తి చూపిస్తారు మనం చేసేవి. ఎందుకండి అసలు ఆ ప్రాసెస్ రావాల్సిన అవసరం ఏమిటి? మన కన్నప్పని తీసుకోండి. ఏ వేదంబు పఠించలోత భుజగం వేశాస్త్రములు సూచ తానే విద్యాభ్యాసం వనరించకరి చెంచే మంత్రం ఊహించను. అంటే సాలీడు వేదాలు చదువుకుని వచ్చిందా? ఈ పాము వెళ్ళి శాస్త్రాలన్నీ చదువుకుందా? విద్యాభ్యాసం చేసిందా ఏనుగు? చెంచు కన్నప్ప ఏ మంత్రం చదివాడు? బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కావు, నీపాద సంసేవాసక్తియే కాక జంతు తతికిన. అక్కడ జంతువులు అంటే మనందరం పశువులము, ఆయన పశుపతి. అక్కడ చెప్తున్నారు ఆయన ఏమిటంటే, ఏవి స్తోత్రాలు వేదాలు ఏం అక్కర్లేదు, నీ పాదాల దగ్గర మనస్సు నిలపగలిగితే చాలు అని. అది నిలపకుండా మనం ఎంతసేపు విధేరజ్ఞానేనా, నాకు ఏమీ రావు తల్లి. ఇంకొకటి చెప్పేది ఏమిటంటే ద్రవిణ విరహేణాలసతయ, అమ్మ నాకు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవమ్మా, అందుకే నేను పూజ చేయట్లేదు. ఇలా చెప్పేవాళ్ళు మన ఛానల్లో కూడా చాలామంది ఉన్నారు. నాకు అప్పుడప్పుడు మెయిల్స్ రాస్తూ ఉంటారు. మన ఛానల్లో పూజలన్నీ ఎలా ఇచ్చామో మీకు తెలుసు కదా, ఎక్కడ మీకు ఖర్చు అవ్వక్కర్లేకుండా మీ ఇంట్లో మీరు కూర్చుని మీ ఇంట్లో ఉన్న పదార్థాలతో, ఒక కొబ్బరికాయతోనో అరటిపండుతోనో పూజ ఎలా చేసేసుకోవాలి అనేది చెప్పాం. అయినా సరే మాకు విచిత్రంగా ఛానల్కి మెయిల్స్ పంపిస్తూ ఉంటారు కొంతమంది. గురుగారు నాకు ఈ కష్టం ఉంది, దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాను, ఎంతమంది దగ్గరకో వెళ్ళాను, ఎన్నో శాంతులు చేయించాను, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, అయినా నాకు తీరట్లేదు, మీరే మార్గం చెప్పాలి. మార్గం అంటే దయచేసి నాకు పూజలో వేవి చెప్పకండి, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు చేయడానికి, ఇంకేదైనా మార్గం చెప్పండి. అంటే ఏమిటంటే ఏదో ఒక షార్ట్ కట్ కావాలన్నమాట. ఈ పూజ చేయడానికి నాకు కుదరదు, నా దగ్గర డబ్బులు లేవు. ఏం ఖర్చు అవుతుంది పూజకి? ఒక కర్పూరం, ఒక అగరబత్తి, ఇన్ని పువ్వులకి ఏం ఖర్చు అయిపోతుంది చూడండి. అక్కడ ద్రవిణ విరహేణాలసతయ. మీకు ఒక ఉదాహరణ చెప్తా. చందోలు శాస్త్రి గారు తెలుసా మీలో చాలామందికి? తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని తెనాలి దగ్గర చందోలు అని గ్రామంలో ఉండేవారు, మహనీయుడు. ఆయన మీకు తెలిసే ఉంటుంది, మీలో చాలామంది చూసే ఉంటారు. వారు దేహం విడిచిపెట్టినప్పుడు చితి అంటిస్తే చితిమంటల్లోంచి దేవతా స్వరూపం వచ్చి ఆకాశంలోకి వెళ్ళిపోతే ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఫోటో తీసి వేసే కూడా అవి పెద్దవి. ఆ మహనీయుడి జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆయన వివాహం అయ్యాక దేశాటనానికి వెళ్ళారు. వెళ్ళి మహాపండితులందరినీ ఓడించి మళ్ళీ వెనక్కి వచ్చారు. వచ్చాక తీరా ఇంటికి వచ్చేసరికి భార్య చెప్పింది, ఏమండి మన కటిక పేదరికము, వారు అన్ని జైత్రయాత్రకి వెళ్ళినా సరే ఏం సంపాదించుకురాలే, కీర్తి జ్ఞానం అంతే అలాంటి వాళ్ళకి, అంతే తప్ప వాళ్ళకి దీని మీద వ్యామోహం ఉండదు. ఇందాక వారు ఎవరో చెప్పారు చూడండి, సూర్యుడికి అభిముఖంగా నడవడం, వెనక్కి తిరిగి నడవడం, వాళ్ళ జీవితాలన్నీ అంతే, అలాంటి ముక్త పురుషులు వాళ్ళు. అయితే భార్య తినడానికి కూడా తిండి లేదండి, కటిక పేదరికంతో ఉన్నాము అంటే, అప్పుడు వారు ఆలోచించి ఏం చేద్దాము అని తంత్రశాస్త్రంలో ఒకటి ఉంది. అదేమిటంటే మయూరశిఖి అని ఒక మూలిక ఉంటుంది. ఆ మూలిక అస్తమానం కనిపించదు, అదొక ప్రత్యేకమైన తిథి రోజు మాత్రమే కాసేపు కనిపిస్తుంది, రాత్రి ఒక సమయంలో, తర్వాత మళ్ళీ అదృశ్యంగా ఉంటుంది అంతే ఆ మూలిక, దాన్ని గుర్తుపట్టలేరు అనమాట. ఈ
ఈయన తంత్రశాస్త్ర గ్రంథాలు అవన్నీ బ్రహ్మాండంగా చదివేసుకున్నాయని కదా, దాంతో మయూరిశిఖ మూలిక కానీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంక అసలు దారిద్ర్యం అనేది ఉండదు. సంపద అంటే ఇప్పుడు నేను ఇది చెప్పాను కదా అని మార్కెట్లోకి వెళ్ళి మయూరశిఖ ఎక్కడ దొరుకుతుంది అని అడగండి. మీరు అడగడం మొదలు పెడితే ఏదో ఒక చెట్టు వేరుని మయూరశిఖి అని చెప్పి అమ్మేసే బోళ్ళంతమంది ఉన్నారు మోసగాళ్ళు. మహాత్ముల చరిత్రల్ని విని నమస్కారం పెట్టుకోవడం అంతే. మనకి ఒక చోట అంటారు, యూ షుడ్ నాట్ ఇమిటేట్ అజ్ఞాని, యూ కెనాట్ ఇమిటేట్ జ్ఞాని అని. అందుకని జ్ఞానుల్ని మనం ఇమిటేట్ చేయకూడదు, వాళ్ళ చరిత్రలు విని నమస్కారం చేసుకోవాలంతే. సరే, ఇంతకీ మయూరిశిఖ అనే మూలిక గురించి వారు పరిశోధన చేసి అది ఎక్కడుంటుంది అనేది కనుక్కుని ఆ తిథి రోజు రాత్రి అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆ మూలిక కనిపించింది వారికి. దానికి ఒక లక్షణాలు ఉంటాయన్నమాట. అది చూసి ఆ మూలిక కనిపించి అమ్మ మూలిక కోసుకుందాం అనుకునే టైంకి ఒక చిన్న పిల్లవాడు అడ్డొచ్చాడు. ఇంత పిల్లవాడు అడ్డొచ్చి ఆ మూలిక కోసుకోకుండా ఆయన పాదాలకు అడ్డుపడ్డం మొదలుపెట్టాడు. పెడితే నాయన తప్పుకో, ఇది కొంచెం సేపే ఉంటుంది, నాకు ఆ మూలిక కావాలి, ఆ తర్వాత అది అదృశ్యం అయిపోతుంది, కనిపించదు, అక్కడే ఉందా మనకు కనిపించదు అంటే నేను తప్పుకోనని చెప్పి ఆట పట్టించడం మొదలుపెట్టి ఆయన ముందుకు వస్తూ ఉంటే ఆయన ముందుకు వెళ్ళకుండా కాళ్ళకి అలా అడ్డుపడి ఏడిపించి ఆయన ఎంత ప్రయత్నించినా తీసుకోవడానికి లేకుండా చేస్తే చివరికి ఆ మూలిక కాస్త అదృశ్యం అయిపోయింది, ఆ తిథి అయిపోయి. అంతా అయినా నా కర్మకు వచ్చావు కదయ్యా, మళ్ళీ ఈ తిథి ఎప్పుడు వస్తుంది, ఎన్ని నెలల పాటు వేచి చూడాలి నేను, దురదృష్టవశాత్తు నువ్వెక్కడ తగిలావయ్యా బాబు నా దౌర్భాగ్యానికి అన్నారు. అనేసరికి ఆ కుర్రవాడు నవ్వుతూ, నీకు సంపద కావాలంటే మూలికలు ఇవన్నీ కావాలా, ఎవరికా పాదాలు పట్టుకోవాలో నీకు తెలియదా అని చెప్పాడు. చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయి ఏమి చేయాలి అంటే, ఏమి రోజు చదువుతున్నావే నీకు తెలియదా ఎవరి పాదాలు పట్టుకోవాలో ఏం చేయాలో అని చెప్పి అదృశ్యం అయిపోతూ ఉంటే ఆ పిల్లవాడికి 3 తలలు కనిపించాయనికి. ఎవర్రా పిల్లవాడు 3 తలలు ఏమిటి ఇలా వెలిగిపోతున్నాడని ఇంటికి వెళ్ళాక మళ్ళీ గ్రంథాలు తిరిగేస్తే అక్కడ ఒక చోట తెలిసిన రహస్యం ఏమిటంటే మయూరిశిఖి మూలిక దత్తాత్రేయ స్వామి అధీనంలో ఉంటుందట. అంటే కనిపించింది ఎవరు? దత్తాత్రేయ స్వామి. మరి గురువు కదా, అందుకని ఈయన సవ్యాపసవ్య మార్గస్థ, పక్క మార్గంలోకి వెళ్తూ ఉంటే కాదు అని చెప్పి చేయి పుచ్చుకుని ఈ మార్గంలో పెట్టేసి నీకు ఎందుకయ్యా మూలిక, నీకు ఇంట్లో ఉంది వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు. అప్పుడు ఈయన ఇంటికి వచ్చాక శ్రీ విద్యా గ్రంథాల్లో ఒక ప్రక్రియ ఉంది. అదేమిటంటే రోజుకి 27 సార్లు చొప్పున 3 రోజుల పాటు లలితా సహస్రనామం చేయగలిగితే అకుంఠిత దీక్షతోటి ఎటువంటి కష్టాన్నైనా అమ్మవారు నిర్మూలిస్తారు అని. అంటే ఇప్పుడు నేను అది చెప్పాను కదా అని మళ్ళీ ఉపవాసాలు చేసేసి అది కూడా మొదలు పెట్టకండి. నేను ప్రతిదానికి డిస్క్లైమర్లు ఎందుకు పెడుతున్నాను అంటే మీరు ఆ వీడియోలో ప్రవచనాలు విని అలాంటి ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసేసి చివరికి ఏ కళ్ళు తిరిగాక వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యి నండూరి గారు చెప్పారండి చేశాను, ఇలాంటివి చందోల్ శాస్త్రి గారు వంటి వారికి చెల్లుతాయి తప్ప మనబోటి వాళ్ళకి చెల్లవు. మనం ఒకసారి లలితా సహస్రనామం చేసినా మనస్సు నిలబెట్టి చేయగలిగితే మనకు చాలు. వారు 27 సార్లు చేసినా అలా చేయగలరు, మనం 27 సార్లు అలా చేయలేం. రెండోసారి చేయండి లలితా సహస్రనామం, మనకు ఆఫీస్ వ్యవహారాల్లో వారం రోజుల క్రితం చూసిన సినిమానో గుర్తు వస్తుంది తప్ప అమ్మవారు గుర్తురారు. కావాలంటే పరీక్షించి చూసుకోండి. వారికి మహాత్ములకి చెల్లింది. దాంతో వారు ఒకసారి పూర్తి చేయగానే ఒక ఆవృత్తి, వారి దగ్గర ఏమీ లేదు, తినడానికి తిండి లేదు, వారికే లేదు, ఏం పెడతారు అమ్మవారికి? దాంతో ఇంత జలం తీసి చెంచాతో, అమ్మ నేను నీళ్లు తాగి బతుకుతున్నాను, నీకు కూడా అదే పెడుతున్నాను, యదన్నాఫ్ పురుషేభుంతో తదన్నాస్ తస్య దేవత అంటుంది శాస్త్రం, నీకు అదే పెడుతున్నానమ్మా, నువ్వు కూడా అదే తిను అని చెప్పి అమ్మవారికి అలా పెడితే 3 రోజుల పాటు 3x27 చేశారు వారు, తిండి మానేసి చేస్తే ఆఖరి రోజు ఇంకా శోష వచ్చి కళ్ళు తిరిగి పడిపోతే 27 సార్లు అయ్యాక అప్పుడు అమ్మవారు స్వప్న దర్శనం ఇచ్చి, నాన్న ఎందుకురా ఇంత కష్టపడతావు, మూలికలు చెట్లు అని తిరుగుతావు, నేను లేనురా నీకు, ఏది నీ ఉత్తరీయం పట్టరా నాన్న అని చెప్పి ఆయన ఉత్తరీయం పడితే స్వప్నంలో 3 పిడికెళ్లతో అమ్మవారు బియ్యం వేశారు. అందులో వేసేసరికి ఈయన లేచి చూస్తే విచిత్రంగా ఆయన పక్కనే ఉన్న ఉత్తరీయం మీద బియ్యం ఉంది. ఉంటే ఓహో అమ్మవారు కరుణించారు అనుకున్నారు. విచిత్రం, అది పూర్తి ఆయన బయటకు వచ్చారు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి. వెంటనే బయట ఒక బండి వచ్చాగి ఫలానా జమీందారు వారు మిమ్మల్ని పురాణం చెప్పమని పిలుస్తున్నారండి అని పిలిచారు. వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈయన పురాణం బ్రహ్మాండంగా చెప్తారు, చెప్పేశారు మొత్తం అంతాను. అయ్యేసరికి అంతా అయ్యాక వారు సన్మానించి పంపిస్తే ఇంటికి వచ్చాక వీధి తలుపు తెరుద్దామంటే తెరుచుకోవట్లేట. ఇదేమిటి అని వెనక వైపు నుంచి వచ్చి చూస్తే లోపల వైపు నుంచి ఆ తలుపుకు అడ్డంగా ధాన్యం బస్తాల కొద్దీ దింపేసి వెళ్ళిపోయారట జమీందారు పరివారం. బస్తాల కొద్దీ ధాన్యం, కూరగాయలు అన్నీ ఇంకా కొన్ని సంవత్సరాల పాటు చూసుకోక్కర్లేని విధంగా. ఇప్పుడు చందోల్ శాస్త్రి గారు చెప్పండి, ఏమి నైవేద్యం పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు? మంచినీళ్ళు అంతేనా? అంటే అర్థమవుతుంది కదా, విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణ, మన డబ్బులు ఏమీ అమ్మవారికి అవసరం లేదు. కాకపోతే తర్వాత అంటున్నారు విధేయాశక్త్యత్వ తవచరణ యోర్యాచ్యుతిరభూతి. ఇది ఒక్కటి మాత్రం కరెక్ట్. ఏమిటంటే మనం
శక్తి, ఆసక్తి ఈ రెండు లేకపోవడం వల్ల ఎప్పుడు పూజ చేయం. అది మాత్రం శంకరాచార్యులు ఇదంతా మన మనస్సును తీసి అమ్మవారి ముందు బయట పెడుతున్నారు. చూడండి, మనం ఎప్పుడు పూజ ఎగ్గొట్టాము అంటే, అమ్మ నాకు శక్తి లేదమ్మా, లేకపోతే నాకు ఆసక్తి లేదు. శక్తి కూడా కాదు, శక్తి మన అందరికీ ఉంటుంది, ఆసక్తి ఉండదు. శక్తి లేదు అనుకున్న సమయంలో ఒక సూపర్ హిట్ సినిమా టీవీలో పెట్టండి, ఎంత ఆవలించుకుంటూ అయినా హాయిగా చూసేస్తాడు. అది ఎవడైనా అంతే, మన అందరం, నేను మీ గురించి చెప్పట్లే, అందరము అంటున్నా. కానీ ఆసక్తి లేదు, శక్తి లేదు. తవ చరణ యోర్యాచ్యుతిరభూత, అందుకే నీ పాదాలు వదిలేశానమ్మా. తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణే శివే. అమ్మ ఇదొక్కటి మాత్రం నన్ను క్షమించమ్మా. నువ్వు ఎవరో అంటే సకలోద్ధారిణే, ఎలాగ పతనమైపోతున్న వాళ్ళని, ఎలాంటి వాళ్ళైనా సరే ఉద్ధరించే తల్లి. ఇంకా అమ్మవారిని ఇంత స్తోత్రం చేసినా ఆవిడికి సంతృప్తి చెందదు. ఆవిడికి సంతృప్తి కలిగేది ఒక పదం వల్ల, ఏమిటంటే శివే, సకలోద్ధారిణే శివే. ఆ పదాన్ని ఎంత అద్భుతంగా చేశారో చూడండి. అమ్మవారికి అమ్మా నువ్వు గొప్ప, అమ్మా నువ్వు ఇది, అమ్మా నువ్వు జగజ్జన్నివి ఎన్ని చెప్పండి, బాగానే ఉందిరా నాయన అందరూ చెప్తున్నారు అంటుంది. శివే అనగానే శివుడి శబ్దం వినిపించగానే బాగుందిరా ఏమిటి చెప్పు అంటుంది. శివుడు అంటే అమ్మవారికి అంత ప్రీతి. అందుకని చూడండి, శంకరాచార్యుల వారు తీసుకొచ్చి సకలోద్ధారిణే శివే, శివే అని ఎంత అద్భుతమైన సాహిత్యం అయింది. చెప్పడానికి ఒక్కొక్క పదం చెప్తున్నా. తర్వాత అంటారు కుపుత్రో జాయేత క్వచితపి కుమాతాన భవతి. అమ్మవారు అడిగారు అనుకోండి, ఒరే నువ్వు ఏనాడు నాకు పూజ చేయలేదన్నావు, ఏనాడు ఒక దండం పెట్టలేదన్నావు, కనీసం ఆసక్తి లేదన్నావు, నిన్ను ఎందుకు కరుణించాలరా నేను అని అడిగితే, కుపుత్రో జాయేత క్వచితపి కుమాతాన భవతి. అమ్మ దుర్మార్గుడైన చెడ్డవాడైన కొడుకు పుడతాడేమో కానీ చెడ్డదైన తల్లి ఉండదు కదమ్మా. ఆ క్వాలిఫికేషన్ చాలు, అనుగ్రహించే నన్ను. ఏమి రాస్తున్నారు చూడండి. అంటే ఒక లాయర్ నిలబడి కోర్టులో వాదిస్తాడు చూసారా, అలాగా శంకరాచార్యుల వారు మన తరఫున ఆ జడ్జి కింద అమ్మవారు ఉంటే, మనం ఇక్కడ కూర్చుని ఉంటే, మనం ఎలాగ అమ్మవారితో వాదించాలో, ఆర్గ్యూ చేయాలో ఆయన చెప్పేస్తున్నారు. ఎందుకురా నిన్ను కరుణించాలి అంటే, అమ్మ చెడ్డ కొడుకు ఉంటాడమ్మా. ఇక్కడ కొడుకు అంటే బై ద వే స్తోత్రంలో ఎక్కడైనా పుత్రుడు అని వచ్చినా అది పుత్రుడు పుత్రిక అందరికీను అంతే. స్త్రీలైనా చదవచ్చు, పురుషులైనా చదవచ్చు. అమ్మ చెడ్డ కొడుకుంటాడేమో కానీ చెడ్డ తల్లి ఉండదు కదమ్మా. అందుకని ఆ ఒక్క క్వాలిఫికేషన్ చాలు, నేను చెడ్డ కొడుకుని, నువ్వు గొప్ప తల్లివి, అనుగ్రహించే తల్లి అని చెప్తున్నారు. ఎంత చమత్కారం, ఎంత డబాయింపు ఉంది చూడండి స్తోత్రంలో. ఇప్పుడు ఇంకా ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటూ ఉంటే రాత్రి 11 అవుతుంది, కానీ 3వ శ్లోకం చూద్దాం. పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః పరం తేషాం మధ్యే విరళతరలోహం తవ సుతః మదీయోయం త్యాగః సముచితమిదం నో తవ శివే కుపుత్రో జాయేత క్వచితపి కుమాతాన భవతి. అద్భుతమైంది. ఒక్కొక్కటి అసలు ఆర్ద్రత తెలుసుకుని చదివితే రాత్రి గుండె కరిగిపోతుంది, కళ్ళమటి నీళ్ళు వచ్చేస్తాయి. అంటారు పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః. అమ్మ ఈ భూమి మీద నీకు ఎంతోమంది పుత్రులు ఉన్నారు, వాళ్ళలో గొప్ప గొప్ప ఉపాసకులు, అద్భుతంగా పూజ చేసేవాళ్ళు, మహాత్ములు, ఆత్మజ్ఞానులు, శ్రీ విద్యోపాసకులు, అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారమ్మా, మహానుభావులు. సంతి మహాత్ములు ఎంతో, సంత్ తులసీదాసు, సంత్ కబీర్దాస్ అంటాం, అలా సంతి అంటే మహాత్ములు. అలాంటి వాళ్ళు ఎంతోమంది నీ పుత్రులు ఉన్నారమ్మా. కానీ నేనేమిటో తెలుసా, పరంతేషాం మధ్యే విరల తరలోహం తవ సుతః. వాళ్ళందరి మధ్యలోనూ అవకరం ఉన్న నీ పిల్లవాడు ఉంటాడు, వాడు నేనేనమ్మా. వాళ్ళందరూ కూడా మహాత్ములు ఎంతోమంది ఉంటే నేను ఒక్కడిని మాత్రం అవకరం ఉన్న పిల్లవాడిని తల్లి. మదీయోయం త్యాగః సముచితమిదం నో తవ శివే. అలాంటి నన్ను త్యాగం చేయకమ్మ దయచేసి. అంటే నేను ఇన్ని పాడు పనులు చేస్తున్నా, నేను పాప పనులు చేస్తున్నా, మహాత్ములు బోళ్ళు మంది ఉన్నారు, నువ్వు ఆ మహాత్ముల వైపుకి దృష్టి పెట్టేస్తావేమో, కానీ అవకరం ఉంది కదా అని నన్ను వదిలేక తల్లి. చూడండి, ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, వారు ఆత్మజ్ఞానులు. అయితే చిన్నప్పుడు అరుణాచలం పేరు విని ఇల్లు వదిలేసి వచ్చేసారు రమణ మహర్షి. వచ్చాక అరుణాచలేశ్వరుడు ఆలయంలోకి వచ్చాక ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసేసుకుని, నాన్న నేను వచ్చేసాను నీ దగ్గరికి అని చెప్పి ఇంకా జీవితంలో ఎప్పుడు అరుణాచలేశ్వరుడు ఆలయానికి వెళ్ళలేదు ఆయన. ఆ దర్శనం ఒక్కటే అయిపోగానే, అంటే అక్కడ ఆలయంలో శివుడిని చూశాక లోపల శివుడు ఉన్నాడు అని ఆయనకి తెలిసిపోయింది. ఇంకా ఆయనకి ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, మనబోటి వాళ్ళకైతే వెళ్ళాలి ఆలయానికి. ఆయన ఏం చేస్తారు, బయటకు వచ్చేసి, మీరు అరుణాచలేశ్వరుడు ఆలయంలో చూసుంటారు, మొదటి ప్రాకారంలో పాతాళలింగం అని ఒకటి ఉంది. అది ఇలాగ లోపలికి గుహలాగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే చక్కగా గుడిలా కట్టి మెట్లు అవన్నీ కట్టారు. ఆ కాలంలో తుప్పలు అవన్నీ ఉండే చిన్న గుహ ఉండేది, అదొక మహనీయుడి సమాధి. అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు ఆయన.
ఆయన ఒక చిన్న గోచి ధరించి ఉండేవారు, అంతే కదా, బట్టలు కూడా ఉండేవి కదా. దాంతో ఏమైంది, అక్కడ పొదలు వాటితో తేళ్ళు జెరులు అవన్నీ వచ్చి రమణ మహర్షిని కొట్టడం మొదలుపెట్టి, అవి ఎంత ఘోరంగా అంటే ఇంకా రక్తం ఓడిపోయి అట్టలు కట్టేయటం మొదలుపెట్టింది. ఈయనకి తెలియదు, దాంతో రమించిపోతూ బ్రహ్మంతో అలా ఉండిపోయారు. అది బాగానే ఉంది, ఏవో జంతువులు అయితే తెలియదు అనుకోవచ్చు. పిల్లలు వాళ్ళు కూడా చూసి ఇదేమిటి వీడెవడో అసలు కదలటం లేదు, ఇలా బొమ్మలా ఉన్నాడు, బొమ్మ మనిషి అని రాయబడ్డుచ్చు కొట్టడం. కొడితే ఆయన ఏం చెల్లించేవారు కదా, రే రాళ్ళు వచ్చి కొట్టినా ఏం చేయట్లేదురా రండి అంటే ఇంతంత పెద్ద పెద్ద రాళ్ళు పుచ్చుకుని ఆయన కొట్టేస్తే చివరికి మరి రమణ మహర్షి కుమారస్వామి అంశతో జన్మించిన ఆయన. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, అందుకే విచిత్రం చూడండి, మనకి తెలియకపోవచ్చు కానీ జంతువులకి తెలుసు. మీరు రమణాశ్రమానికి వెళ్తే ఇప్పటికే ఆయన సమాధి చుట్టూ నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఎవరైనా గమనించారా? అరుణాచలం వెళ్తే నెమలికి తెలిసిపోయింది ఈయన కుమారస్వామి అవతారం అని. అలా కుమారస్వామి అంశతో కిందకి దిగి వచ్చిన ఆయన మరి తన కొడుకు కిందకి దిగి వచ్చాడు, రాళ్ళు పెట్టి అందరూ కొట్టేస్తూ తేళ్లు జెర్లు కరిచేస్తూ ఉంటే తల్లి ఊరుకుంటుందా? వెంటనే ఏం చేసిందంటే శేషాద్రి స్వామి అని ఒక ఆయన ఉన్నారు, వారు కామాక్షిదేవి అంశతో జన్మించిన మహనీయులు. మనం ఎప్పుడైనా వారి చరిత్ర చెప్పుకుందాం. వారి సమాధి కూడా రమణ మహర్షి ఆశ్రమానికి పక్కనే ఉంటుంది, ఆ కాంపౌండ్ వాళ్ళు దాటితే శేషాద్రి స్వామి ఆ స్వరూపంలో వచ్చి ఆ పిల్లలందరినీ మందలించి తర్వాత రోజు ఈయన సమాధి స్థితిలో ఉంటే ఈయన ఒళ్ళంతా శుభ్రం చేసి అమ్మవారు ఆ రూపంలో వచ్చి తన కొడుకుని అలా కాపాడుకుంది. ఆ తర్వాత మనం రమణ మహర్షిని చూసాము అంటే కారణం శేషాద్రి స్వామి చేసిన సేవ, లేకపోతే ఆయన అక్కడే బ్రహ్మీభూతులు అయిపోయేవారేమో ఆ సమాధి స్థితిలో. మరి అమ్మవారు వచ్చి ఎందుకు అలా అనుగ్రహించింది అంటే ఆయన మహాత్ముడు, కారణజన్ముడు. ఇక్కడ ఈయన అంటున్నారు, అమ్మ అలాంటి కారణజన్ములందరినీ నువ్వు అనుగ్రహిస్తావమ్మా, సరే పరంతేషాం మధ్యే తరల విరలోహం తవ సుతః. అమ్మ నేను ఏనాడు నా చంచలమైన మనస్సమ్మ, నేను ఏనాడు సరిగ్గా నీ మీద మనసు పెట్టలేదు, నేనేమి రమణ మహర్షిని కాదు, కానీ నువ్వు నన్ను అనుగ్రహించడానికి ఒక క్వాలిఫికేషన్ ఉందమ్మా నాకు. ఏమిటంటే ఇప్పుడు తల్లికి ఒక 5 పిల్లలు ఉన్నారనుకోండి, ఈ కాలం అయితే ఒకళ్ళు ముద్దు 2 హద్దు ఏదో 3 వద్దు అనేది అంటారు కదా, ఆ కాలంలో అలా కదా 5 6 10 మంది పిల్లలు ఉన్న ఇళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ పాతకాలం వాళ్ళందరికీ తెలుసు. ఆ తల్లికి 10 మంది పిల్లలు ఉండి అందులో ఒక 2 పిల్లలు ఐఏఎస్లు, ఒక 2 పిల్లలు ఐపీఎస్లు, అలాగే కూతుళ్ళు అందరూ పెద్ద పెద్ద స్థాయిల్లో ఉండి అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి. ఒక్క అబ్బాయి మాత్రం పాపం ఏదో అంగవైకల్యంతోనో మానసిక వైకల్యంతోనో చదవడం రాక ఏమి మాట్లాడటం రాక అలా ఉండిపోయాడు అనుకోండి. ఈ తల్లికి ఐఏఎస్లు ఐపీఎస్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా, వీడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా? ఈ కుర్రవాడి మీదే ఉంటుంది. అలా ఉంటేనే తల్లి, అంతే. తల్లి అనే దానికి డెఫినేషన్ అది, ఇంకెవ్వరి మీద ఉండదు. వాళ్ళందరూ రే మీరు ఐపీఎస్లు ఏం చేసుకోండి, మీ తమ్ముడు ఉన్నాడు కదరా వీడురా నాకు అని వాడి చెయ్యే పుచ్చుకుంటుంది. 40 ఏళ్ళు వచ్చినా సరే పాపం వాడు కదలలేకపోతే మలమూత్రాదులతో సహా అన్నీ శుభ్రం చేస్తుంది తప్ప తల్లి వదులుకోదు కదా. అంటే ఇప్పుడు ఆ బిడ్డ మీద అంత ప్రేమ ఉండడానికి ఆ బిడ్డకున్న క్వాలిఫికేషన్ ఏమిటి? అవకరం, అంతేనా? శంకరాచార్యులు వారు అంటున్నారు, అమ్మ నేనేం మహాత్ముడిని కాదు, కానీ నాకు ఒక అవకరం ఉందమ్మా, చంచలమైన మనస్సు ఎక్కడా నిలవదో ఆ ఒక్క అవకరం తీసుకుని, తల్లికి అవకరం ఉన్న పిల్లలంటే ఇష్టం కదా, అలా నా మీద ప్రేమ చూపించి నన్ను ఉద్ధరించే తల్లి అంటున్నారు. ఏమి సాహిత్యం అండి ఇది! ఇలాంటివి రాయాలంటే శంకరాచార్యులు వారే రాయాలి. మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా, ఇక్కడ మనస్సు నిలవదు 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 అని చెప్తున్నారు కదా శంకరాచార్యులు వారు. అంటే ఎలా నిలపాలి మనస్సు అంటే అదంత తేలిక కాదు. శంకర్లే ఒక చోట అంటారు, సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరో నటత్యాశాఖా స్వటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిమచ్చంత చపలం దృఢం భక్త్యా భద్వా శివభవదధీనం కురు విభో అంటారు. వారు రాసినంత చమత్కారంగా ఇంకెవడు రాయలేడు స్తోత్రాలు. అందుకే శంకర జయంతి 10 రోజులు 15 రోజులు జరుపుకోవడానికి కారణం ఆ స్థాయి మహనీయులు వారు. చూడండి అక్కడ అంటారు, మనస్సు నిలవదు కదా, మన ఎవరికి నిలవదు. ఎవరైనా కావాలంటే చూడండి, నేను చెప్తున్నా, సాఫ్ట్వేర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్లో బ్రహ్మాండంగా ఒక 1000 లైన్లు కోడ్ రాసేయచ్చు మనం కష్టపడితే. రాకెట్ సైన్స్, ఇస్రోకి వెళ్ళి ఒక రాకెట్ కనిపెట్టలే దాంట్లో మనం చేయొచ్చు ఒక 2 సంవత్సరాలు కష్టపడితే. కానీ మనస్సుని 5 నిమిషాలు నిలబెట్టండి బ్లాంక్గా చూస్తా, ఎంత కష్టం అయ్య బాబోయ్. చేసి 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 సాధన చేస్తే ఈరోజు జపం చేసుకుంటుంటే ఒక 10 నిమిషాలు నిలిచింది అంటే బయటకు వచ్చి, సుశీల ఈరోజు 10 నిమిషాలు మనస్సు హాయిగా నిలిచి, అసలు ఆనందం మాటలో చెప్పాలి, నిలిస్తే అలా నిలబెట్టుకోవడం ఎంత కష్టమో. మరి ఎలా నిలబెట్టుకోవాలండి అంటే దానికి శంకరాచార్యులు వారు ఒక టెక్నిక్ చెప్పారు. ఆయన ఎంత చమత్కారంగా చెప్తారో చూడండి. ఇలా మామూలుగా చెప్పారు, సదా పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన అస్తమాను భిక్షకు వెళ్తూ ఉంటాడు కదా ఈశ్వరుడు. వెళ్తున్నప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుంది?
జుట్టంతా జడలు కట్టేసి అట్టలు కట్టేసి చూడగానే బాబోయ్ ఇదేమిట్రా అనిపించేలా ఉంటుంది ఆయన రూపం. మెడలో చూస్తే కపాలమాల, ఎవడైనా భయపడతాడు కపాలమాల చూస్తే. ఒంటి నిండా ఏం పూసుకుంటాడు? బూడిద పూసుకుంటాడు. పోనీ బట్టలు ఏవైనా పట్టుబట్టలు వేసుకుంటాడు అంటే ఏనుగు చర్మం కట్టేసుకుని అది కూడా రక్తం ఓడుతూ ఉంటుంది, దాంతోపాటు భిక్షకి వెళ్ళిపోతాడు. ఇలా ఎవరైనా భిక్షకు వస్తే మీరు వేస్తారా భయపడతారా? భయపడతాడు ఎవడైనా, అంతే కదా. బాబోయ్ నీకేం వేస్తాం భిక్ష అని. శంకరాచార్యుల వారు అంటున్నారు, స్వామి నువ్వు ఈ రూపంతో అన్ని వీళ్ళకి భిక్షకి వెళ్ళిపోతున్నావు కదా, నీకెవరో భిక్ష వేయరు, వేయాలంటే నేను నీకు ఒక టెక్నిక్ చెప్తాను, అది చేయి నీకు వేస్తారు అని. ఏమిటి ఆ టెక్నిక్ అంటే, చూడండి మన ఇంటి ముందుకి ఎవరో ఒక భిక్షగాడు వస్తే మనం భిక్ష వేయదలుచుకోలేదనుకోండి, అతని దగ్గర ఒక కోతి ఉందంటే కనుక అది చూసి వెంటనే ఓ కోతిని ఆడిస్తావరా ఇలా రా అని చెప్పి నీకు 10 రూపాయలు ఇస్తాను, మా పిల్లాడిని పిలిస్తే ఆడించు కోతిని అని చెప్పి పిల్లవాడిని పిలిచి ఏదో ఆడించంటే ఆ కోతి 2 గంతులు వేస్తే కురవాడు సంతోషిస్తాడు, అందుకని చేస్తాం, అంతే కదా. అప్పుడు శంకరాచార్యుల వారు చెప్తున్నారు, స్వామి నువ్వు అలా భిక్షకి వెళ్తే నీకు ఎవరు వేయరు, నీకు వేయాలంటే ఒక మార్గం ఉంది, నా దగ్గర ఒక కోతి ఉంది ఇచ్చేస్తాను దాన్ని చక్కగా తీసుకువెళ్ళి నీ దగ్గర ఒక బెల్ట్ ఉంది, ఆ బెల్ట్తో కట్టేసేసి నీ కూడా పట్టుపోయి అంటే నీకు ఎవరు కావాలంటే వాళ్ళు భిక్షేసేస్తారు. ఇంతకీ ఆ బెల్ట్ ఏమిటి, ఆ కోతి ఏమిటి అంటే ఆ బెల్టే భక్తిట. మరి ఆ కోతి ఏమిటి అంటే నా మనస్సు స్వామి ఎక్కడా ఒక చోట ఉరుకోవట్లేదు, సదా మోహాటవ్యం, ఎప్పుడు మోహం అనే అడవిలో తిరుగుతుంది, చరతి యువతీనాం కుచగిరో, స్త్రీల స్తనద్వయం అనే కొండల మీదే గెంతుతూ ఉంటుంది, నటత్యాశాశాఖ, ఎప్పుడు ఆశ అనే కొమ్మల్ని పట్టుకుని వేళ్లాడుతుంటుంది. స్వామి ఆ కోతి నీకు ఇచ్చేస్తాను, హాయిగా పట్టుకుపో, పీడా పోతుంది, నీ కూడా పట్టుకుపో అన్నారు. ఎంత విచిత్రమైన ఇది. మనస్సు నిలపాలంటే అది మార్గం భగవంతుడి మీద. ఎప్పుడు ఈజియెస్ట్ టెక్నిక్ చెప్తాం మీకు, వినండి. ధ్యానం అవన్నీ చెయ్యండి, శ్వాస మీద ధ్యాస చెయ్యండి, మీకు అలవాటు ఉన్నవాళ్ళు. ఈజియెస్ట్ టెక్నిక్ ఏంటంటే నేను కూడా ఫాలో అయింది, ఏదో ఒక భగవంతుడు మీ ఇష్టదేవత రూపాన్ని తెచ్చి పూజామందిరంలో పెట్టుకోండి. ఇప్పుడు నాకు లలితమ్మవారు అంటే ఇష్టం, అందుకని మా పూజామందిరంలో ఎదురుగుండా అమ్మవారు ఉంటారు, మిగతా అందరి దేవీ దేవతలు ఉంటారు చుట్టూను, లలితమ్మవారు ప్రధానంగా ఉంటారు. ఆ దేవతతో అనుబంధాన్ని పెంచుకోండి. అంటే ప్రతిరోజు చక్కగా నైవేద్యం పెడుతున్నారు అనుకోండి, అమ్మా నేను పెడుతున్నాను, ఈరోజు నీ కోడలు పులిహార వండిందమ్మా, చాలా బాగా చేస్తుంది కోడలు, ఏది కొంచెం తిని తల్లి, అదే కొంచెం ఏంటి ఇంకొంచెం తిను అని చెప్పి అలాగా అనుబంధం పెంచుకుని, మీకు ఏదో విజయం వచ్చిందనుకోండి, ఆహా నేను కాబట్టి సాధించాను, ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది కాదు, ఇంటికి రాగానే మొట్టమొదటి కాళ్ళు కడుక్కుని పూజామందిరం దగ్గరికి వెళ్ళి, తల్లి నీ కొడుక్కి ఈరోజు ప్రమోషన్ ఇచ్చిందమ్మా, నేనెంత, నా అర్హత ఎంత తల్లి, నాకన్నా మేధావులు బోళ్ళు మంది ఉన్నారు, నీ అనుగ్రహం వల్ల వచ్చిందమ్మా అని చెప్పుకోవడం. కష్టం వచ్చిందనుకో, అమ్మ ఎందుకు నువ్వు ఇలా చేసావో వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుందమ్మా, లేకపోతే నీకు ఎంత కారుణ్యం, సర్లే ఆ కష్టాన్ని కూడా కష్టం ఇచ్చింది నువ్వే, తీర్చేది నువ్వే, ఇలా మాట్లాడుతూ ఒక అనుబంధం పెంచుకోండి. ఆ తరువాత మీరు స్తోత్రం అవి చదవడం మొదలు పెడతా. అలా అనుబంధం పెంచుకున్నాక ఈ దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రం చదవండి, ఎదురుగుండా అమ్మవారు ఉన్నట్టు మీకు కన్నీళ్లు జలజల రాలిపోతాయంటే అనుబంధం దేవీ దేవతలతో పెంచుకోండి. అది చూసే వాళ్ళకి ఏదో పిచ్చి అనిపిస్తుంది, కాకపోతే గుర్తుపెట్టుకోండి ఏ పిచ్చి ఉండటం అవసరమో ఆ పిచ్చిది. సదాశివ బ్రహ్మేంద్ర యోగి పిబరే రామరసం అని చెప్పి రాముల వారి దీంట్లో సమాధి స్థితిలో బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటే కంచి పీఠాధిపతి ఒక ఆయన వారి గురువుగారు శిష్యులు వచ్చి, గురువుగారు ఆ సదాశివుడు బట్టలు లేకుండా పిచ్చివాళ్ళలో తిరుగుతున్నాడండి అని చెప్తే ఆ గురువుగారు అన్నారు, నాయన ఆ పిచ్చి నాకు ఎప్పుడు పడుతుందో అని నేను ఎదురు చూస్తున్నాను అన్నారు. అది ఆ పిచ్చి భగవంతుడి మీద పెంచుకోండి. నాకు తెలుసున్న ఆయన ఒక ఆయన ఉన్నారు బెంగళూరులో, వారు ఈ రియల్ ఎస్టేట్లో చాలా పెద్ద ఆయన అనమాట, చైతన్య గ్రూప్ ఆఫ్ విల్లాస్ అని చెప్పి బెంగళూరులో ఎక్కడ చాలా చోట్ల కడుతూ ఉంటారు, చాలా సంపన్నులు. వారికి రాముడు అంటే అపారమైన ప్రీతి, వాళ్ళ నాన్నగారి దగ్గరించి వచ్చింది వారికి. ఆయన పేరు బ్రహ్మ చైతన్య ప్రసాద్ గారని, గోందావళి మహారాజ్ శిష్య పరంపరకి చెందిన ఆయన. అయితే వాళ్ళ ఇంట్లో ఒకసారి వెళ్ళాం మేము. వెళ్తే పూజామందిరంలోకి తీసుకువెళ్తే చక్కగా పాలరాతి పూజామందిరం, అందులో సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామి పాలరాతి మూర్తులు, మనస్సు పొంగిపోతుంది అసలు చూస్తే, అంత రమణీయంగా ఉన్నాయి. ఉంటే ఆయన చక్కగా ఇంత పూజామందిరం కట్టించుకున్నాడు, బాగుంది. పక్కనే ఒక అలమర పెట్టుకుని అందులో పుస్తకాలు అవన్నీ ఉన్నాయి, మనం కూడా పూజామందిరంలో పెట్టుకుంటూ ఉంటాం కదా. దాని పక్కనే చిన్న చిన్న బట్టలు మడత పెట్టి ఉన్నాయి. ఉంటే ఏమిటండి ఇవన్నీ అన్నాం అంటే, మా ఇంట్లో ఒక అలవాటు ఉందండి, మేము ఎప్పుడు పండక్కి బట్టలు కొనుక్కోవాలన్నా ముందు సీతారాములకి వాళ్ళకి బట్టలు కుట్టించేసి ఆ తర్వాత మేము కొనుక్కొని పండగ రోజు ముందు వాళ్ళకి బట్టలు వేసేసి ఆ తర్వాత మేము కొత్త బట్టలు వేసుకుంటాం. బా ఎంత మంచి అలవాటురా, మాకు లేదు అది. అది విన్న తర్వాత నుంచి సుశీల్ ఏం చేయడం మొదలుపెట్టిందంటే, ఏ ఊరు వెళ్ళినా సరే, హరిద్వార్లు ఋషికేశ్లు ఎక్కడికి వెళ్ళినా అమ్మవారికి, మా ఇంట్లో లలితమ్మవారు ఇటు పక్క సరస్వతీదేవి ఇటు పక్క లక్ష్మీదేవి ఉంటారు, వాళ్ళందరికీ బట్టలు కొని తీసుకొచ్చి, ఇంకో చిన్న పార్వతీదేవి ఉంటారు, మా బుజ్జి మనవరాలు అనుకుంటూ ఉంటాం, చిన్న లంగా జాకెట్టు అమ్మవారికి తీసుకొచ్చి అలా తీసుకురావడం మొదలుపెట్టింది. అయితే ఆయన అలమర్లో ఇవన్నీ చూసా బాగానే ఉంది, ఆ పక్కనే కొన్ని స్వెట్టర్లు అలాంటివి ఉన్నాయి,
చిన్న చిన్న అనమాట. మరి ఇవేమిటండి అని అడిగితే ఆవిడ నవంబరు, డిసెంబర్, జనవరిలో బెంగళూరులో చలి ఉంటుంది కదా, మరి రాముడికి చలి వస్తుంది కదా అనుకుని ఇప్పుడు స్వెటర్లు దొరికేస్తుంది అన్నాడు. ఏం అనుబంధం అది అంటే భక్తి లేని వాళ్ళకి చూస్తే పిచ్చితనం అనిపిస్తుంది, అంతే కదా. మీరు భక్తితో చూడండి, ఇప్పుడు అలా పిలిస్తే అప్పుడు పలకడం మొదలు పెడతారు. అది అన్నిటికన్నా తేలికగా భగవంతుడి మీద మనస్సు నిలబడడానికి తేలికైన మార్గం. ఇంతకీ ఇప్పుడు మనస్సు నిలవట్లేదు అనే శ్లోకం చెప్పుకుంటున్నాం కాబట్టి మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని ఆ మార్గం చెప్తున్నాను. తర్వాత శ్లోకం, ఒక్కొక్క శ్లోకం అమృత గుళిక, ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు. జగన్మాతర్మాతస్తవ చరణ సేవా నరచిత నవాదత్తం దేవీ ద్రవిణమపి భూయస్తవ మయా తథాపి త్వం స్నేహం మయి నిరుపమన్యత్ ప్రకురుషే కుపుత్రో జాయేత క్వచితపి కుమాతా న భవతి. బా, ఇప్పుడు జీవితంలో వృద్ధాప్యం వచ్చేస్తుంది కొంతమందికి, కొన్నిసార్లు మంచం మీద నుంచి కదలలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. రాకూడదు ఎవరికి కూడా చెప్తున్నా, కానీ దురదృష్టవశాత్తు అలాంటి స్థితి వస్తే అప్పుడు పడుకుని ఒక చల్లటి సాయంత్రం వెనక్కి తిరిగి చూసుకుని, ఒరే 60 ఏళ్ళు ఆఫీసుల్లో ఉద్యోగాలు చేశాను, ప్రమోషన్ల కోసం ఎంతో కష్టపడ్డాను, తర్వాత పిల్లలు అయిపోయింది, పిల్లలు పెంచేసాను, వాళ్ళ సీట్ల కోసం వాళ్ళ ఉద్యోగాల కోసం కష్టపడ్డా, వాళ్ళకి కష్టపడి పెళ్ళిళ్ళు చేశాను, కోడలను తీసుకొచ్చి ఆ తర్వాత మనవలు వస్తే మనవలకి మళ్ళీ పిల్లలు చూసుకోలేము అంటే డైపర్ వీసా అని ఒకటి ఉంది, H1B1, అది పుచ్చుకుని అమెరికా వెళ్ళి డైపర్లు మార్చి కూడా వచ్చాను. ఇవన్నీ చేశాను, కానీ నా జీవితంలో భగవంతుడి పాదాలు కూడా పట్టుకోలేదురా ఎప్పుడు అనే ఒక రోజు వచ్చిందనుకోండి, ఆ రోజు రావాల్సిన అవసరం లేకుండా ఆ బాధని శంకరాచార్యులు వారు ఇప్పుడే చెప్పేస్తున్నారు. ఎంత అద్భుతమైన శ్లోకాలు చూడండి. అంటారు, జగన్మాతర్మాత స్తవచరణ సేవా నరచిత. అమ్మా, నీ సేవ ఎప్పుడు చేయలేదు తల్లి నేను. నవాదత్తం దేవి ద్రవిణం అపిభూయస్తవమయ. అమ్మ, నీ కోసం ఎప్పుడూ ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదమ్మా, నీ కోసమో నీ పూజ కోసం. అయినా సరే తథాపిత్వం స్నేహం మై నిరుపమన్య ప్రగురుషి. అమ్మ, ఇలా చేయలేదు కదా, వీడు ఏనాడు నాతో కనెక్ట్ పెట్టుకోలేదురా, ఎందుకు అని వదిలేక తల్లి, నన్ను అలా వదలకుండా పట్టుకునే ఉండమ్మా అంటున్నారు. ఎంత జాలిగా ఉంటాయో. మన వృద్ధాప్యాన్ని బొమ్మ కట్టేసే శ్లోకాలు ఇలాంటివన్నీ. చూడండి, సామాన్యంగా మానవ జీవితం ఆలోచించండి, 3 ఫేజెస్లో ఉంటుంది. మొట్టమొదటిది ఏమిటంటే బాల్యంలో విపరీతమైన శక్తి ఉంటుంది, విపరీతమైన సమయం ఉంటుంది, కానీ చేతిలో డబ్బులు ఉండవు, ఖర్చు పెడదామంటే, అంతేనా. బాల్యం అందరికీ కూడా బాగా శక్తి ఉంటుంది, బాగా సమయం ఉంటుంది, ధనం ఉండదు. కొంచెం పెద్ద అయ్యాక ఉద్యోగంలోకి వస్తాడు చూడండి, అప్పుడు శక్తి ఉంటుంది, విపరీతమైన ధనం ఉంటుంది ఉద్యోగం ప్రారంభించగానే, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యం వచ్చేసరికి విపరీతమైన సమయం ఉంటుంది, విపరీతమైన ధనం ఉంటుంది, ఎందుకంటే ఇన్నాళ్ళు కూడబెట్టిందంతా కొండ ఉంటుంది, దాంతోపాటు ఈ పెన్షన్లు కూడా ఇస్తూ ఉంటుంది కదా గవర్నమెంట్, అది కూడా ఉంటుంది, 2 ఉంటాయి, కానీ ఏముండదు, ఓపిక ఉండదు. ఏ మనిషి జీవితమైనా చూడండి 3 ఫేజెస్లోనే ఉంటుంది. ఏదో ఒక ప్రతిసారి కూడా ఏదో ఒక ఫేజ్ వల్ల మనం భగవంతుడికి దూరం అయిపోతాం తప్ప దగ్గర అవ్వం. చిన్నప్పుడైతే ఆ బాల్యంలో ఎప్పుడు ఆడుకోవడమో దేంట్లోనో భగవంతుడికి దూరంగా ఉంటాం. చిన్నపిల్లలు ఎవరైనా పూజామందిరంలో శ్రద్ధతో పూజ చేస్తున్నారో, ఏ వేదం నేర్చుకుంటున్నారో అంటే చూస్తే ఆనందం వచ్చేస్తుంది మాకు. ఛానల్లో కొంతమంది పిల్లల్ని తీసుకొస్తుంటారు, రోజు మీరు చెప్పిన పూజ చేస్తున్నారండి అంటే పొంగిపోతా, నాన్న ఎంత అదృష్టం అది అని. అలా ఉంటే చిన్నతనంలో అదృష్టం. తర్వాత ఉద్యోగం వచ్చాక ఎంతసేపు బాసే దేవుడు తప్ప దేవుడు కనిపించడు. ఇలాంటి ఫేజెస్ అన్నీ భగవంతుడితో చెప్పుకుంటున్నారు ఆయన. స్వామి, ఎప్పుడూ నీ మీద మనసు పెట్టలేదు. జగన్మాతర్మాత స్తవచరణ సేవా నరచిత నవాదత్తం దేవి ద్రవిణమపి భూయస్తవమయా. నీ కైంకర్యం కోసం ఎప్పుడు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు తల్లి. తిరుపతి హుండీలో డబ్బులు వేసినా సరే ఆ డబ్బులకి పక్కనే ఒక కోరికను కూడా కట్టేసేసి తాడుతో వేస్తాడు. నాకు ఈ కోరిక తీరి నా మనవడికి వీసా వస్తే కనుక నీ హుండీలో 10,000 వేస్తాను అంటే ఒక లంచం ఇస్తాను అనమాట. వీడికి వీసా పడేయి, నీకు 10,000 పడేస్తాను. ఏం చేసుకుంటాడు భగవంతుడు మన 10,000తోనూ? ఆయనకి భార్య ఎవరు? సాక్షాన్ మహాలక్ష్మి. ఇది కనకధారా స్తోత్రంలో అంటారు కదా, అంగం హరే పులకభూషణం ఆశ్రయంతీం భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృత అఖిల విభూతిర్ అపాంగలీలట. అయ్యి బాబోయ్, అలాంటి శబ్దాలు శంకరాచార్యుల వారే వేయగలరు. అంటే మనకి కటాక్షం, లక్ష్మీ కటాక్షం కావాలి, సంపద కావాలి అంటే అమ్మవారు మన ఎదురుగుండా కూర్చుని నాయనా నీకు సంపదిస్తున్నాను అని మన వైపు చూసి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కంటి చివర నుంచి ఒక మిల్లీ సెకండ్ ఇలా చూసేసి వదిలేస్తేనే అదే సంపదలు కురిపించేస్తుంటా. అపాంగలీల అంటారు. అలాంటి లక్ష్మీదేవి ఎవరైతే చివరి నుంచి మన ఇలా ఒక్కసారి చూస్తేనే మనకి సంపదలు కురిసేస్తాయో అలాంటి తల్లి చూపు ఎప్పుడు ఎక్కడుంటుంది అంటే అన్నమాచార్యుల వారు చెప్తారు, నలున ప్రాణేశ్వరుపై నాటిన ఆకొన చూపులు. విన్నారా ఈ కీర్తన ఎప్పుడైనా?
ఏమెకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను అని అందులో అంటారు, నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆకొన చూపులు నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు కదా అని. అంటే అమ్మవారు రాత్రి స్వామి మీద అలా చూపులు నిలబెట్టేసి ఉంటేట పొద్దున్నే చెలికత్తులు వచ్చి ఇంకెంతసేపు అమ్మ ఆయన పక్కనేను రా నీకు స్నానం చేయిస్తామని తీసుకువెళ్తుంటే ఆ అతుక్కుపోయిన చూపుల్ని పీకుతూ ఉంటే స్వామి మీద నుంచి రాక నెత్తురు వచ్చేస్తుందిట. అలా అమ్మవారి చూపులు అతుక్కుపోయి ఉంటాయి. ఒక కడగంటి చూపుతోనే అష్టైశ్వర్యాలు ప్రసాదించే తల్లి చూపులు ఆయన మీద అలా అతుక్కుపోయి ఉంటే ఇంకా ఆయనకి సంపదలకి లోటు ఏమిటి? మనం వేసే 10,000 హుండీలో ఆయనకి ఏమన్నా దరిద్రం అది ఆయనకి అవసరమా? అది ఎందుకు వేస్తాము అంటే మన కర్మ కరిగించుకోవడానికి వేస్తాం మనం, అంతే కదా. అది చెప్తున్నారు. నవాదత్తం దేవి ఏనాడు కూడా నిష్కామంగా ఇదిగో ఇది ఎవరికో సేవకు ఉపయోగిస్తుందని ఎప్పుడు వేయలేదమ్మా. ఎప్పుడు డబ్బులు వేసినా సరే దాని వెనకాల కోరిక, ఒక మొక్కు, దాన్ని కట్టేసే తీసుకొచ్చి వేసాము. అయినా సరే ఎప్పుడూ కూడా నా మీద కినుకు వహించకమ్మా, ఎందుకంటే కుపుత్రో జాయేత క్వచితపి కుమాత నభవతి. ఎంత అద్భుతమైంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు చెప్పని సీక్రెట్ ఒకటి మీకు చెప్తా. ఇది బయటికి వెళ్ళకూడదు ఈ సభలోంచి, సరేనా? చాలా టాప్ సీక్రెట్ ఇది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలిసిందంటే నన్ను పట్టుకుంటారు. చాలా పెద్ద సీక్రెట్. ఏమిటి ఆ సీక్రెట్ అంటే బ్లాక్ మనీని వైట్ మనీ కింద ఎలా మార్చాలి అనేందుకు ఒక ప్రక్రియ ఉంది. బ్లాక్ మనీ ఉంటుంది కదా, దాన్ని వైట్ మనీ కింద మార్చడానికి ఒక ప్రక్రియ ఉంది. ఏమిటి అంటే బ్లాక్ మనీ అంటే అర్థం మనం కూడబెట్టిన పాపపు సొమ్ము. ఏదో ఒక పాపాలు చేసో దిక్కుమాలిన పనులు చేసో సొమ్ము కూడబెడతాం కదా, దాన్ని వైట్ కింద మార్చుకునే టెక్నిక్ ఏమిటో తెలుసా? దానాలు చేస్తూ ఉండండి. దానాలు చేస్తే కనుక ఇక్కడ మనం సంపాదించిన సొమ్మంతా 1,000 కోట్లు సంపాదించిన వాడైనా సరే వాడు పడిపోగానే ఏం చేస్తారు? బయటికి ఇడిచేస్తారు, అంతే కదా. అయ్యో పాప ఇంత పెద్ద భవనం కట్టుకున్నాడో 15 రోజుల పాటు ఇక్కడ ఉంచి ఆ తర్వాత ఇడుద్దాంలేని ఎవ్వడం అనుకోడు. పడిపోగానే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే. ఇది కూడా శంకరాచార్యులు వారే కరాఖండిగా చెప్పి పాడిస్తారు, అంతే. లాగి పాడేస్తారా బయటికి, నీ డబ్బులు ఎంత నువ్వెంత అని. మరి ఆ సంపాదించుకున్న 1000 కోట్లు వచ్చే జన్మలో కూడా నాతో రావాలండి. ఎలాగా అంటే ఆ బ్లాక్ మనీని వైట్ చేసేందుకు ఒకటే ఒక మార్గం ఉంది, దానం చేయడం. దానం చేయండి, ఇది వెళ్ళి పుణ్యం అనే అకౌంట్లో పడి వచ్చే జన్మలో ఆ పుణ్యాన్ని అనుభవించే జన్మలో పుడతారు. ఇప్పుడు మీరు చూస్తే కొంతమంది మహాసంపన్నులు ఇంట్లో పుట్టి చిన్నప్పటి నుంచి దివ్యమైన వైభవం అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది కటిక పేదల ఇంట్లో పుట్టి పాపం తినడానికి కూడా లేకుండా తల్లిదండ్రులు పడే కష్టాలు పడుతూ ఉంటారు వీళ్ళు. మరి ప్రకృతి ఎందుకు అలా చేసింది అంటే సింపుల్, వీళ్ళు పూర్వజన్మలో విపరీతమైన దానం చేస్తారు, వాళ్ళ పూర్వజన్మలో పిల్లికి బిచ్చం కూడా పెట్టలేదు. అందుకని దానాలు చేయండి. మనకి ఎక్సెస్ మనీ ఏది ఉందో పిల్లలకు ఉంచండి, మనవలకు ఉంచండి. ఈ కాలము మనవలు కాదు 30 తరాలకి సరిపోయేంత సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. అందులో కొంత తీసుకువెళ్ళి దానం చేస్తే వచ్చే జన్మకి అదంతా వైట్ అయ్యి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. ఇది ఒక సింపుల్ టెక్నిక్. ఎవరికి చెప్పరు కదా. సరే, ఇంకా టైం అయిపోతుంది. ఇంకా కొన్ని శ్లోకాలు చెప్పుకుందాంలేండి. ఆ తర్వాత అంటారు ఎన్ని అసలు అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయో. చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైకపదవీం భవానీ త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదం. నాకు ఈ స్తోత్రంలో అన్నిటికన్నా ఇష్టమైన శ్లోకం ఇది. ఇప్పుడు చూడండి, ఇందాక శివే శివే అనే పదం 2 శ్లోకాల్లో వచ్చింది. శివే అంటే పార్వతి, శివుడు అంటే శివ అంటే శివుడు, శివ అంటే శివ అంటే పార్వతీదేవి. శివే అంటే పార్వతీదేవికి ఉన్న ఒక పేరు, కానీ శివుణ్ణి ధ్వనింపజేసే పేరు. ఆ పేరు చెప్తే అమ్మవారికి ఇష్టం కాబట్టి శంకరాచార్యుల వారు తీసుకొచ్చి పెట్టేశారు హాయిగా. ఇప్పుడు ఏకంగా పరమేశ్వరుణ్ణి దింపేశారు ఒక శ్లోకంలో. ఇక్కడ అంటారు, అమ్మ ఒక ఆయన ఉన్నాడమ్మా, చితాభస్మాలేపో ఎప్పుడు బూడిద పూసుకుని తిరుగుతూ ఉంటాడమ్మా. ఇందాకనే మనం చెప్పుకున్నాం. గరళ మశనం, పోనీ ఆయనకి ఆహారం ఏమన్నా మంచిది తింటాడంటే విషాన్ని ఆహారంగా తింటూ ఉంటాడమ్మా. దిక్పటిధరో, పోనీ బట్టలు ఏమైనా మంచి వేసుకుంటాడంటే ఆయన దిగంబరుడు, దిక్కులే ఆయనకి అంబరం తప్ప ఆయనకి ఇంకా బట్టలు ఏవీ లేవు. జటాధారి, జడలంతా అట్టగట్టేసి గంగలా కారిపోతూ ఉంటే ఏ షాంపూలు ఏవి వాడ్డాయన, దాంతో జడలన్నీ అట్టగట్టేస్తున్నాయి. కంఠే భుజగపతిహారి, కంఠం నిండా బుస్ 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 అని పాములు. పశుపతి కపాలీ భూతేశో, ఎప్పుడు కపాలాలు ధరించి ఉంటాడు. ఆయన వెనకాల ఈ భూతాలు ప్రేతాలు ఈ గణాలు ఉంటాయి, ఇవన్నీ తిరుగుతూ ఉంటాయమ్మా. కానీ ఆయన జగదీశ్వరుడు ఎందుకయ్యాడో తెలుసా? పరమేశ్వరుడు ఒకటే ఒక్క కారణం అమ్మ, ఇవేవీ కాదు. ఆయన జగదీశ్వరుడు ఎందుకయ్యాడు అంటే భవానీ త్వత్ పాణిగ్రహణ పరిపాటి ఫలమిదమ్మ. నీ చేయి పట్టుకుని పాణిగ్రహణం చేశాడు కదా, నువ్వు తీసుకెళ్ళి ఆ కుర్చీలో కూర్చోబెట్టావమ్మా. నువ్వు జగజ్జన్నివి కాబట్టి ఆయన జగదీశ్వరుణ్ణి చేస్తావు అంటారు. ఎంత చమత్కారం చూడండి. అమ్మవారిని పొగిడేటప్పుడు చాలా విచిత్రంగా పొగుడుతున్నారు.
పరమేశ్వరుడు గురించి ఇంత చెప్తే అబ్బాయి ఏమిటి శంకరాచార్యుడు 3 లైన్లో శివుడి గురించి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు విందాము అని అమ్మవారు కూడా అంత శ్రద్ధగా వినుంటారు. శంకరాచార్యులు వారు చేసిన స్తోత్రాలు దేవీ దేవతలు అలా విన్నారు. వింటే అంతా చెప్పి లాస్ట్ లైన్లో భవానీ త్వత్ పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం, నీ చేయి పట్టుకోవడం వల్ల ఆ స్థితి వచ్చిందమ్మా అంటే, ఓరి శంకర భలే చెప్పవరా నాయన, పిల్లవాడు కదా అమ్మవారికి బాగా చెప్పు స్తోత్రం అని చెప్పి అమ్మవారు పొంగిపోతుంది. ఎలాంటి శ్లోకాలు చూడండి, ఒక్కొక్కటి మణిపూస. తర్వాత అంటారు నమోక్షస్యాకాంక్ష భవ విభవ వాంఛాపినమే నవిజ్ఞానాపేక్ష శిశిముఖి సుఖేచ్ఛాపినః పునః అతస్త్వాం సంయాచే జనని జననం యాతుమమవై మృడాని రుద్రాణి శివ శివ భవానీతి జపతః. ఇది ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిన శ్లోకం. ఎంత అద్భుతమైన శ్లోకం. ఇక్కడ ఏమంటున్నారు, నచ విభవ వాంఛాపిచనమే, అమ్మ నాకు వైభవాల మీద కాంక్ష లేదమ్మా, సుఖాలు కావాలి, ఏదో వైభవం కావాలి, అవి లేవు. నవిజ్ఞానాపేక్ష, పోని తెగ నేర్చేసుకుందాం, విపరీతంగా శాస్త్రాలు అవన్నీ చదివేసుకుందాం, నాకు అది కూడా లేదమ్మా. సుఖేచ్ఛాపినః పునః, అమ్మ నాకు సుఖాలు ఏం అక్కర్లేదమ్మా. చివరికి నా మోక్షస్యాకాంక్ష, మోక్షం మీద కూడా నాకు కాంక్ష లేదమ్మా. ఎందుకంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మోక్షం మీద కాంక్ష అంటే ఏదో సుప్రీం అనుకుంటాం మనం. మోక్షం కావాలి అనే కోరిక ఉండటం కూడా బంధనమే, మోక్షం కాదు అది. మోక్షం కావాలి అనే కోరిక మనకి బలంగా ఉంటే, ఆ కోరిక ఉంది చూస్తారా, అది కూడా మోక్షానికి వెళ్ళకుండా మనకి అట్టేస్తుంది. ఏ కోరిక లేకుండా ఉండడమే మోక్ష స్థితి, రమణుల లాంటి వారి స్థితి. అదేదో చనిపోయాక వచ్చేది కాదు, బ్రతికుండగానే నీళ్లలో తామరాకు ఎలా ఉంటుందో పద్మపత్రం ఇవాంభస అంటారు, అలాగా ఆ జీవితం గడపగలిగితే అది మోక్షం అంటే. ఈయన అంటున్నారు నాకు మోక్షం కూడా వద్దమ్మా, మరి ఏం కావాలి అంటే ఎంత చమత్కారంగా అంటారు చూడండి. అతస్త్వాం సంయాచే జనని జననం యాతుమమవై మృడాని రుద్రాణి శివ శివ భవానీతి జపతః అంటే, అమ్మ నా జీవితకాలం నేను చనిపోయే ఆఖరి క్షణంలో ఎప్పుడైనా సరే నా నోట్లోంచి మృడాని రుద్రాణి శివ శివ భవాని అని నీ పేరు ఒక్కటి వస్తే చాలమ్మా, నాకు ఇంకేది అక్కర్లేదన్నారు. ఎంత అద్భుతమైన శ్లోకం అది. అంటే ఏం చెప్తున్నారు అంటే, మోక్షం కోరుకోవడం కూడా తప్పే కదా, మోక్షం కోరుకోవట్లేదమ్మా, కానీ నా ఆఖరి క్షణంలో నీ నామం నా నోట్లోంచి వస్తే చాలు. ఎందుకంటే స్వామి భగవద్గీతలో ఒక ప్రామిస్ చేశాడు, ఎం యాతి స్మరేన్ భావం చెజచ్చంతి కళేబరం అంటాడు, అంత్యకాలే చ మామేవా స్మరణ్ముక్త్వా కళేబరం. ఆఖరి నిమిషంలో ఎవరైతే నన్ను తలుచుకున్నారో వాళ్ళు నేను తీసుకుపోతాను అని. అందుకని అమ్మ నాకు ఇవేవి కోరికలు అక్కర్లేదమ్మా, ఆఖరి నిమిషంలో నువ్వు గుర్తొచ్చే ఒక్క కోరిక మాత్రం తీర్చే తల్లి చాలు అంటున్నారు. అంటే చమత్కారంగా మోక్షం కోరుకోకుండా కోరుకుంటున్న అద్భుతమైన శ్లోకం ఇది. ఆ తర్వాత అంటారు నారాధితాసి విధినా వివిధోపచారై కిం రూక్షచింతనపరైర్నకృతం వచోభిః శ్యామే త్వమేవ యది కించన మయి అనాథే ధత్సే కృపాముచితమంబపరం తవైవ ఆపత్సుమగ్నస్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవే శివే నైతచ్చటత్వం మమ భావయేధా క్షుధా తృషాత్తాం జననీం స్మరంతి. అంటే అమ్మ నారాధితాసి విధినా వివిధోపచార, ఏనాడు ఏ ఉపచారంతోనూ నిన్ను ఆరాధించలేదు. కిం రూక్షచింతన పరైర్నకృతం వచోభి, నా వాక్ ఎప్పుడు కూడా నీ స్తుతి చేయడానికి వాడలేదు. వాడిని తిట్టడానికి పొద్దునే నిద్ర లేవడం, ఈరోజు ఎవరిని తిట్టడానికి కుదురుతుందా అని వాళ్ళని తిడుతూ యూట్యూబ్ వీడియోలు చేయడం, వీడిని తిట్టడమా వాడిని తిట్టమా, ఆ పొద్దునే తిట్టేసరికి నాలుకకున్న దురద తీరుతుంది కాస్త. ఎప్పుడు జీవితాంతం అదే పని చేశానమ్మా, దిక్కుమాలిన పని. పోతన గారు అంటారు, చేతులారంగా శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని. హరికీర్తన ఎలా చేయమన్నారో తెలుసా, మనం ఒక్క చోట కూర్చుని ఏదో హరే రామ 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 హరే హరే అంటారు. పోతన గారు అన్నారు, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, నోరు నెప్పెట్టేలాగా హరికీర్తన చెయ్యని. మనం నోరు నెప్పెట్టేలాగా పక్కవాడిని తిడతాం, సినిమా పాటలు పాడతాం తప్ప ఏనాడు హరికీర్తన మాత్రం చేయం. అమ్మా ఎప్పుడూ చెయ్యలేదమ్మా, కానీ నువ్వు నా మీద దయ చూపిస్తున్నావు అంటే కారణం ఏమిటో తెలుసా, నీకున్న కారుణ్యం అమ్మా, నా క్వాలిఫికేషన్ కాదు. అలాగే అమ్మ ఇంకొక విషయం, కష్టాల్లో ఉన్నప్పుడే వీడు నా దగ్గరికి వస్తున్నాడు అని అనుకుంటావేమో నువ్వు. ఆ బలహీనత మన అందరికీ ఉంది, కష్టాలు వచ్చినప్పుడే కదా భగవంతుడి దగ్గరికి వెళ్ళేది. అమ్మ కష్టాలు వచ్చినప్పుడే వస్తున్నాడు అనుకుంటావేమో అమ్మ, కానీ గుర్తుపెట్టుకో క్షుధా తృషార్తాం జననీం స్మరంతి. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడికి ఆకలో దాహం వేసింది అనుకోండి, అప్పుడే అమ్మ దగ్గరికి వస్తాడు, లేకపోతే హాయిగా ఆడుకుంటూ ఉంటాడు. అందుకని ఓహో ఈ పిల్లవాడు వీడికి ఆకలేస్తేనే దాహం వేస్తేనే వస్తున్నాడు, దుర్మార్గుడు వీడు, మిగతా అప్పుడు రావట్లేదు అని చెప్పి వదిలేస్తుందా, వదలేదు కదా, నువ్వు కూడా అలాంటి అమ్మవి కదమ్మా, అందుకని అలా వదిలేకమ్మా. క్షుధా తృషాత్తాం జననీం స్మరంతి. చూడు పిల్లవాడు ఆటలకు వెళ్ళాడు అనుకోండి, ఓ 3 గంటలు ఎంతో సాయంత్రం ఆడుకుంటూ ఉంటే మధ్యలో దాహం వేసేస్తే గబగబా ఇంట్లోకి వచ్చేసి 2 గ్లాసులు మంచినీళ్ళు తాగేస్తే, అమ్మ ఒరే ఉండరా ఒక్క నిమిషం, ఇదిగో నీకోసం కేక్ తెచ్చాను, తినే గబగబా తినేసి వెళ్ళిపోయి ఆడుకో అని ఇచ్చేస్తుంది. అంతేగాని ఓ వీడి కేకు కోసం మంచినీళ్ళ కోసం ఇంటికి
వచ్చాడంటే వీడు నా ఇల్లుని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్కి వాడుకుంటున్నాడు, నా మీద ప్రేమ చూపించట్లేదు అంటుందా తల్లి? అనదు. అలాగనే అమ్మ నేను కష్టాలు ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చానంటే అది న్యాచురల్ తల్లి, పిల్లవాడికి దాహం ఆకలి వేసినప్పుడే కదా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తారో, అలాగే అందుకనే వచ్చానమ్మా అని ఎంత అమాయకంగా చెప్తున్నారో చూడండి. శంకరాచార్యుల వారు అమాయకులా? కాదు, మనం అమాయకులం. మన చేత అంతటి దివ్యమైన స్తోత్రాన్ని నేర్పించడం కోసమని శంకరాచార్యుల వారు పడిన తిప్పలు ఇవన్నీ. గుర్తుపెట్టుకోండి, ఏ కష్టం వచ్చినా సరే నిర్మోహమాటంగా అమ్మవారి పాదాలు పట్టుకోండి. అమ్మని అయ్యని కాకపోతే ఇంకా మనం ఎవరిని అడుగుతాం? మా నాన్నగారు ఒక విచిత్రమైన సంఘటన చెప్తాం మీకు. మా నాన్నగారు కాలేజీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కింద చేసేవారు. అలాగే హోమియోపతి మందులు ఇచ్చేవారు. మాస్టర్ ఈకే గారి దగ్గర నేర్చుకుని దాదాపు 40 సంవత్సరాల పాటు నిస్వార్థంగా సేవ చేశారు వారు. అయితే ఎప్పుడు కూడా భీమవరం వదిలేసి వచ్చేవారు కాదు, అక్కడే ఉండేవారు. ఎందుకంటే పేషెంట్లు ఇబ్బంది పడతారు అని పాపం వారికి. అయితే ఒకసారి బెంగళూరు వచ్చారు మా దగ్గరికి. వచ్చి నాన్నగారు ఈసారి 4 రోజులు ఉండాలి అంటే చూద్దాం రా అన్నారు. ఆయన వచ్చిన ఒక వారానికి ఏమైంది, ఎవరో ఫోన్ చేసి ఒక పేషెంట్ ఉన్నారు ఆయనకి అక్కడ. ఆ పేషెంట్కి పాపం చిన్నప్పటి నుంచి ఒక తీవ్రమైన సమస్య ఉండి ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తగ్గదు, ఈయన దగ్గరికి వస్తే ఈయన మందిస్తే మాత్రమే తగ్గుతుంది. ఆ పేషెంట్కి చాలా విచిత్రమైన సమస్య అనమాట. పాపం అప్పటికే 35-40 ఏళ్ళు వచ్చేసాయి ఆవిడకి. కానీ చిత్రమైన సమస్య. ఈయన ఇక్కడికి వచ్చి 2 వారాలు కూర్చునేసరికి పాపం ఆవిడకి ఆ సమస్య తీవ్రతరం అయిపోయి ఫోన్ చేసి ఏడవడం మొదలుపెట్టారు. నాన్నగారు ఫోన్లో ఏదో మందు చెప్పారమ్మా, ఇది వెళ్ళి వేసుకోండి అని. వేసుకోమంటే తగ్గలేదు ఆవిడకి. తగ్గకపోతే ఆవిడ ఒకరోజు ఉదయాన్నే ఏడుస్తూ, మాస్టర్ గారు తెగ బాధపడిపోతున్నాను నేను, మీరు వచ్చి మీ చేత్తో ఇస్తేనే నాకు తగ్గుతుందండి, లేకపోతే తగ్గదు అంది. పాపం వెంటనే ఈయనకి ఇంకా మనస్సు ఆగలేదు. ఎప్పుడో పొద్దున్న 10:30కి ఫోన్ చేస్తే, రే భీమవరానికి వెంటనే వెళ్ళిపోవాలి నేను, ఎప్పుడు ట్రైన్ ఉంది అన్నారు. అంటే 1:30కి శేషాద్రి ఎక్స్ప్రెస్ ఉంది నాన్నగారు, ఇప్పుడు 10:30 అయింది, ఎలా వెళ్ళిపోతారో ఉండండి వెళ్దురుగేనంటే, లేదు ఆవిడ బాధపడుతోంది, నేను ముందు వెళ్ళిపోవాలి అక్కడికి అన్నారు. అంటే సరే అని రిజర్వేషన్ ఓపెన్ చేసి చూస్తే 2 గంటల్లో ఎక్కడి నుంచి దొరికితే రిజర్వేషన్లు దొరికే వ్యవహారం కాదు కదా. అయినా ఏం పర్లేదురా వెళ్ళిపోదాం అన్నారు. నాన్నగారు చాలా కష్టం అండి, జనాలు వేళ్లాడేస్తుంటారు, శేషాద్రి బెంగళూరు నుంచి భీమవరం వెళ్ళిపోతుంది అనమాట, ఏకంగా వేళ్లాడుతూ ఉంటారంటే పర్లేదులేరా అమ్మవారు ఉన్నారు అన్నారు. అనేసరికి నేను అన్న ఏమిటండి అమ్మవారు ఉండడం ఏమిటి అంటే, అమ్మవారికి ఇంకేం పని లేదా, ట్రైన్లో మీకోసం ఒక బెర్త్ రిజర్వ్ చేసి పెడుతుందా, అదే నా అమ్మవారి పని అంటే, చేస్తుందిరా నా తల్లి, నాకు బెర్త్ కావాలి అంటే అమ్మ కావాలి అంటాను, తల్లి ఇవ్వకపోతే ఎవడిస్తాడు, ఇస్తుంది కావాలనుకుంటేను, పద అన్నారు స్టేషన్కి. వెళితే విచిత్రం, కృష్ణరాజపురం అని ఒక స్టేషన్ ఉంది, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. విపరీతమైన జనం, అసలు ఇసుకేస్తే రాళ్ళు అంత జనం ఉన్నారు. అలాంటి జనం ఉన్నప్పుడు శేషాద్రి వచ్చింది. వస్తే ఇంకా రిజర్వేషన్ లేదు కదా, టికెట్ కొనుక్కొని జనరల్ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం. వెళితే వేళ్లాడిపోతున్నారు జనాలు. అప్పటికి మా నాన్నగారికి 71 ఏళ్ల వయస్సు. పాపం సూట్ కేసు పుచ్చుకుని ఆయన లోపలికి ఎక్కలేకపోతున్నారు, వేళ్లాడిపోతున్నారు. అప్పుడు నేను అన్నాను, నాన్నగారు అమ్మవారిని బెత్త అడిగారండి ఇచ్చారా అన్నా. అంటే ఉక్రోషంతో అమ్మవారిని కించపరచాలని కదా, బాధ వచ్చేసింది అనమాట. ఏమిట్రా అయినా ఆ తాపత్రయం ఏమిటి, ఎవరో పేషెంట్ కోసం ఈయన పరిగెత్తేయడం ఏమిటి అని అనేసరికి ఆయన అమ్మవారి నిర్ణయం రైదేని లోపలికి ఎక్కబోతున్నారు. ఈ లోపల ఒక టీసీ ఒక ఆయన వచ్చారు. వచ్చి ఆయన ఇలా చూసి, అంటే మీరు దండూరు రాధాకృష్ణ గారు కదా అన్నారు. అంటే అవును ఆయన అన్నారు. వెంటనే ప్లాట్ఫామ్ మీద సాష్టాంగ నమస్కారం చేసేసి, గురువుగారు నేను భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో చదువుకున్నా, మీరు మాకు శిశుపాల వధ అనే చాప్టర్ చెప్పారు, నేను పక్క నుండి విన్నాను, నాకు ఇప్పటికీ తెలుసు. శిశుపాల వధ అని చెప్పారు, అందులో కొన్ని సూక్ష్మాలు చెప్పారు. ఇప్పటికీ నేను ధర్మ మార్గంలో నడుస్తున్నానంటే కారణం మీరేనండి. ఎందుకు ఇలా తాపత్రయపడుతున్నారు అంటే, హఠాత్తుగా వెళ్తున్నాను ఆయన, రిజర్వేషన్ లేదా. అయ్యో మీకు లేదా, రండి నాతో కూడా అని చెప్పి సూట్ కేసు ఆయన పుచ్చుకుని, మా నాన్నగారు చేయి పుచ్చుకుని అలా తీసుకువెళ్తూ ఉంటే, మా నాన్నగారు వెనక్కి తిరిగి కుపుత్రో జాయేత క్వచితపి కుమాతాన భవతి అని చెప్పేసి. అది ఇలాంటి స్తోత్రాలు ఎందుకు అర్థాలు తెలుసుకోవడం అంటే, ఆ ఆర్తితో ఆ ఆర్ద్రతతో చదివితే అమ్మవారికి మనందరం దగ్గర అవుతాం. అందుకే శంకరాచార్యుల వారు అంత తాపత్రయపడి ఎప్పుడో మనకు ఆ స్తోత్రాలను అందించారు. అందుకని అందరూ ఇంటికి వెళ్ళి, ఇప్పుడు అందరికీ ఇంకా ఆవలింతలు ఆకలి అవన్నీ వస్తాయి కదా, అందుకని ఎక్కువ సమయం తీసుకొని నేను, కాకపోతే అర్థమైంది కదా ఈ స్తోత్రంలో ఉన్న మాధుర్యం ఏమిటో. అందరూ ఇంటికి వెళ్ళి చక్కగా దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రం నేర్చుకుని ప్రతిరోజు రాత్రి భోజనం అంతా అయిపోయి నిద్రపోయేందుకు ముందు, అంటే ఏమండి స్తోత్రం కదా, మళ్ళీ తలస్నానం చేయాలా, పసుపు రాసుకోవాలా, దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి స్తోత్రం చదివేందుకు ముందు, అగరబత్తి తూర్పు వైపుకి తిరిగి ఉండాలా, పడమ వైపుకి తిరిగి ఉండాలా, ఏమీ అక్కలే. అలాగే బట్టలు ఏవి వేసుకోవాలి, ఏదో ఒకటి వేసుకోండి. పడుకునే ముందు
కూర్చుని ఒక్కసారి ఈ స్తోత్రం చదివి, తల్లి ఈ రోజంతా నేను నీకు కనెక్ట్ అవ్వలేకపోయాను, కానీ నువ్వే నన్ను, ధూర్జటి గారు ఎలా చెప్పారో మొట్టమొదటి చెప్పాను కదా, అలా ప్రతిరోజు అమ్మవారి ముందు హృదయం కరిగిపోయేలాగా ఒక్కసారి స్తోత్రం చదువుకోండి. అలా మీలో కొంతమందైనా చదివి అమ్మవారికి దగ్గర కాగలిగితే కనుక ఇక్కడ కూర్చుని ఇంతసేపు చెప్పినందుకు నా జన్మ ధన్యమైనది అని భావిస్తా. శ్రీమాత్రే నమః. అమ్మ అందరూ ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో గట్టిగా. ఇందులో శంకర స్తోత్రం ఒక్క ముక్కైనా వినని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తుతారా? ఇవాళ కాదు, నిన్నైనా మొన్నైనా ఆయన చేయలేపారు. ఒకసారి లేచి నిల్చో స్వామి. ఐగిరి నందిని నందిత మేదిని విన్నారా ఎప్పుడైనా? మరి కూర్చోండి. వినని వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు ఉన్నారా? ఏమ్మా అంటే మనకి తెలియకుండానే సాహిత్య రూపంలో శంకరులు వచ్చి మన హృదయంలో కూర్చున్నారు. నండూరి శ్రీనివాస్ గారు ఇక్కడికి రాకముందే శంకర సాహిత్యం వచ్చి మనలో కూర్చుంది. వారేం చేశారు? ఇక్కడికి వచ్చి లోపల ఉన్న శంకరులని ఇలా ఒకసారి తట్టి, ఇదిగో మీ లోపల ఉన్న శంకరుడు, ఈ స్తోత్రాల్లో ఉన్న శంకరుడు ఒకటే అనేటటువంటి అద్వైత తత్వాన్ని మనలో ఉజాగరణ చేసి చూపించారు. అలా మొహమాటస్తులు ఉన్నారు ఇక్కడ, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకమ్మా గట్టిగా చప్పట్లు ఎందుకు కొట్టాలో తెలుసా? పక్కన ఎవరైనా నిద్రపోతే లేస్తారు. అర్థమైందా? పక్కన ఎవడైనా నిద్రపోతే లేస్తాడంటే ఆయన పెద్దగా నవ్వుతున్నాడు. ఎవడో నిద్రపోతే లేవడం కాదు, ఎన్నో జన్మల నుంచి లోపల జీవుడు నిద్రపోతున్నాడు కాబట్టి మళ్ళీ పుట్టాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే ఆ జీవుడు ఒక్కసారి ఉజాగరణ చెంది ఇక మళ్ళీ పుట్టే పని లేని స్థితికి వెళ్తాడు. ఏమిటి దానికి చప్పట్లు ఎందుకంటే కాలుతోటి దన్నినా సరిపోతుంది కదా? కాదు. ఈ 5 జ్ఞానేంద్రియాలు, ఈ 5 కర్మేంద్రియాలు, ఈ 10 సమూహము మనస్సు, ఈ మనస్సునందు ఇప్పుడు స్తోత్ర వైభవము అంటూ వారు చెప్పారు కదా. ఆది శంకర స్తోత్ర వైభవం అనే శబ్దము ఎవడి కర్మేంద్రియాల్లో, ఎవడి జ్ఞానేంద్రియాల్లో, ఎవడి మనస్సులో పట్టి ఆ శబ్ద బ్రహ్మము బయటికి ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తుందో వాడు జీవన్ముక్తుడే. అందుకు కొట్టాలి చప్పట్లు దానికోసం. కాబట్టి అత్యంత వైభవంగా ఆయన మాట్లాడుతూ ఉంటే, మేము మాట్లాడితే ఓ సుత్తి ఉలి తీసుకొని రాయి మీద డబా డబా కొట్టినట్టు ఉంటుంది. వారు మాట్లాడితే వెన్నపూస మీద వేలు పెట్టి ఇలా రుద్దినట్టు ఉంటుంది. చాలా మెత్తగా మాట్లాడతారు. మెత్తగా మాట్లాడుతున్నారా? ఆ మెత్తదనంలోనే భయంకరమైన కఠినమైన అంశాలు దాక్కొని ఉంటాయి. ఇది మాతృ హృదయం చేసే పని. తల్లి నవ్వుతూ పెద్ద పని చేయిస్తుంది. ఆ పని తల్లి చేయిస్తుందని పిల్లవాడికి తెలియదు. అది ఎలా చేయిస్తుందో మా శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారు కూడా మనందరికీ ఏమిటి కర్తవ్యం అనే కర్తవ్య బోధ అతి మెత్తనైన మాటలతో గట్టిగా చెప్పారు. చాలా గట్టిగా, మీ చప్పట్ల కంటే గట్టిగా చెప్పారు ఆయన. ఇప్పుడు
ఇంత గొప్పగా మనకు చెప్పి నేను ఆ పక్కకు వెళ్ళాను ఇప్పుడే. ఎవరో 10వ క్లాస్ చదువుకొని మొన్ననే పరీక్ష రాసి వచ్చిన పిల్లవాడు వచ్చాడు. 10వ క్లాస్ అంటే ఎన్నేళ్ళు ఉంటాయమ్మా? 15 ఏళ్ళు. నా దగ్గర నిల్చొని, ఏమండి నండూరి వారు నాకు చాలా స్ఫూర్తి అండి, ఆయన ఎప్పుడు హైదరాబాద్ రారు కదా, ఒక్క 3 మాటలు ఆయనతోటి మాట్లాడే అవకాశం అడగడం కూడా ఓ 2 నిమిషాలు 5 నిమిషాలు అనలేదు, 3 మాటలు నాకు కలిగించేటట్టు మాట్లాడే భాగ్యం, ఆగో అక్కడే ఉన్నాడు, మాట్లాడే భాగ్యం నాకు కలిగించండి అన్నాడు. నేను చెప్పా, అయ్యా వారు చాలా పెద్దవారు, నేను వెళ్ళి నీతోటి మాట్లాడించేటువంటి స్థాయి నాది కాదు, కాబట్టి వారు నీతోటి మాట్లాడాలని ఎప్పుడు అనుకుంటారో నీకు ఎప్పుడు అనిపిస్తుందో మీ ఇద్దరు కలిసినప్పుడు తేల్చుకోండి అయ్యా, మధ్యవర్తిగా నేను పనికిరాను అని స్పష్టంగా చెప్పా. అయితే ఆ అబ్బాయి పేరు ఎందుకు చెప్పా? నేను మాట్లాడేది నా చేతిలో ఉంటుంది కాబట్టి ఆ అబ్బాయి పేరు తీసుకున్నా. గట్టిగా 15 ఏళ్ల కుర్రవాడు ఆయనతోటి మాట్లాడాలంటే పరితపిస్తున్నాడు. అంటే ఆయన హృదయము, ఆ పిల్లవాడి హృదయంలోకి తీసుకొని వెళ్ళి ఆయన విజ్ఞానము, సంతానము అంటే హార్డ్వేర్, కష్టపడి కంటే పుట్టేటటువంటి పిల్లలు పెరుగుతారు. రెండో రకం పిల్లలు ఎవరయ్యా అంటే మన లోపల సాఫ్ట్వేర్ పిల్లలు. ఆ సాఫ్ట్వేర్ పిల్లలు ఇలా లోపల నుంచి జ్ఞానము అనేది మనము సంపార్జించి ఈ అగ్గిపెట్టెతోటో మోహిని ఒత్తితోటో దీపం ఎలా వెలిగిస్తామో అలా వెలిగించేటటువంటిదంతా సాఫ్ట్వేర్. ఇదిగో ఇదంతా సాఫ్ట్వేర్ బ్యాచ్. ఎక్కడ చూసినా లోపల, అందరి లోపల అద్భుతంగా ఆ జ్యోతిని అట్లా జాజ్వల్యమానంగా ప్రజ్వలమై అట్లా వెలిగేట్టుగా చేసేటటువంటి. కాబట్టి ఆ పిల్లవాడు కోరుకున్న మాట నాకేమనిపించిందయ్యా అంటే, అతను సంధ్యా సమయంలో అడిగాడు. సాధారణంగా ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం సంధ్య వారుస్తాం. అయ్యా ఆ సూర్యనారాయణమూర్తికి 3 అర్ఘ్యప్రదానాలు వదిలిపెట్టుకుంటాను, నాకు ఆ మంత్రం ఏదో చెప్పండి అని బ్రహ్మోపదేశం కావాల్సిన వాడు ఎలా అడుగుతాడో అలా వచ్చి అడిగాడు ఆ పిల్లవాడు. 3 మాటలు మాట్లాడతానండి అని. నిజంగా అంత యువతలో, పిల్లలలో ఇలాంటి స్ఫూర్తిని నెలకొల్పి వారిలో గొప్పతనం ఏమిటయ్యా అంటే, స్వతహాగా వారు వైష్ణవులు అనగానే సాధారణంగా శంకరాచార్యుల వారి గురించి వీళ్ళు ఏం చెప్తారులే, పెద్ద ఉండదు, చెప్పరు అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఎక్కిరాల కృష్ణమాచార్యుల గారి యొక్క డైరెక్షన్లో, వారి యొక్క అనుగ్రహంతో, వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క ప్రోద్బలంతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటిదాకా నాకు తెలిసి ఈ వేదిక మీద వైష్ణవులు వచ్చి శంకరతత్వం చెప్పింది మొట్టమొదటి వారు శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారు. మా రాధా మనోహర్ దాస్ గారు వస్తారు, నిన్న రాత్రి వచ్చారు, అది వేరే లెక్క. ఆ లెక్క వేరు, ఈ లెక్క వేరు. ఈ లెక్క ఏమిటయ్యా అంటే, నిజమైనటువంటి సనాతన వైదిక సంప్రదాయము, శంకర భగవత్పాదాచార్యుల వారి హృదయము తెలిసినటువంటి లెక్క ఈ లెక్క. శంకరులు ఏం చెప్పారో నండూరి వారు అది ఆచరిస్తారండి. ఆయన ఏం చెప్పారు? పంచాయతనం అన్నారు. మధ్యలో నీకు ఇష్టదైవాన్ని పెట్టుకో, 4 పక్కన 4 దేవతలు. అది గణపతి కావచ్చు, సూర్యనారాయణమూర్తి కావచ్చు, భవాని దుర్గ కావచ్చు, పార్వతీ అమ్మవారు కావచ్చు, అదేవిధంగా శివుడు కావచ్చు, గణపతి కావచ్చు, సూర్యనారాయణమూర్తి నారాయణుడు కావచ్చు. ఈ 5 పంచాయతనం. ఈ 5లో ఆయనకి, రుద్రుడికి, అందరికీ అభిషేకం చేయడం శంకరులు చెప్పినట్టు సంప్రదాయం ఉంది. కానీ తనకి ఆచారంగా వస్తున్నటువంటి విష్ణుమూర్తిని ఏనాడు మధ్యలో ఉండే దేవతార్చనగా పెట్టుకుంటూనే చక్కగా అద్భుతంగా పంచాయతన పూజ చేసేటటువంటి అభ్యాసం ఉన్నవారు నండూరి శ్రీనివాస్ గారు. ఇదే శంకర హృదయం. శంకర హృదయం అంటే విష్ణువుని ద్వేషిస్తే ముందు దూరం పొమ్మంటాడు శంకరుడు. శివుడు ఎక్కువ, విష్ణువు తక్కువ, విష్ణువు ఎక్కువ, శివుడు తక్కువ, అమ్మవారు ఎక్కువ, గణపతి ఎక్కువ, సూర్యుడు ఎక్కువ, నువ్వు ముందు 10 అడుగులు దూరం ఉండు.
నేను చెప్పిన తత్వం తెలుసుకో, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఆ తత్వాన్ని పరిపూర్ణంగా ఔపోసన బట్టి వారి యొక్క కుల వంశాచారంగా వస్తున్నటువంటి విష్ణు ప్రాధాన్యంగా విష్ణు పంచాయతన అర్చన చేస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి శంకర హృదయ మూర్తి స్ఫూర్తి మా శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారు. దీంట్లో అనుమానం లేదు. మళ్ళీ కొట్టమని నేను అడగాలి మిమ్మల్ని గట్టిగా. ఏమ్మా, అలాంటి వారిని పాపం సాధారణంగా ఎక్కడ ఆయన కార్యక్రమాలున్నా అలా తొందరగా వెళ్ళటం అనేది జరగదు. వారి ఉద్యోగంలో వారు చాలా హడావుడిగా ఉంటారు. మీరు పిలిచారుగా, మైక్ లేదు కాబట్టి నేనే స్వోత్కర్ష చెప్పుకుంటున్నా అమ్మా. మీరు పిలిచారు కాబట్టి నేను వస్తున్నాను తప్పకుండా. నేను పిలిచాను అంటే శంకరుడు ఫలానా వాళ్ళని పిలిపించండి అని ప్రేరేపణ నాకు కలిగించాడు కాబట్టి ఇదంతా శంకరార్పణం. ఆయన పిలిచారు, వీరు వచ్చి చెప్పుకున్నారు, మధ్యవర్తిగా నేనున్నా. తండ్రి ఆ అన్నం అంతా తెచ్చి పెడతాడు, తినేవాళ్ళు ముందర కూర్చుంటారు, మధ్యలో ఆ మొత్తాన్ని ఏర్పాటు చేసి తల్లి వడ్డించి ఏర్పాటు చేస్తుంది. బయట వ్యవహారము తినే వ్యవహారము మధ్యలో ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ ఆ రెండూ కూడా తానే అన్నట్టు కనిపించేటటువంటి తల్లి పాత్ర ఏదో ఆ పాత్ర ఇవాళ వారు శంకర సాహిత్య విషయంలో పోషించారు చాలా అద్భుతంగా. అయితే నేను కోరుకుంటాను మీకు ఎప్పుడైనా 3 రోజులు వరుసగా సెలవు వస్తే బాగుండు అని, ఓ వారం రోజులు. కారణం, ఒక సబ్జెక్ట్ని ఒక రోజులో న్యాయం చేయాలంటే సరే అద్భుతంగా చేశారు, కానీ వారు పూర్తిగా మాట్లాడితే ఇంకెంత న్యాయం అయ్యి ఉండేది. కాబట్టి ఒక 3 రోజులో అలా ఎప్పుడైనా మంచి సెలవులు ఆ అమెరికా వాళ్ళు, అక్కడే కెనడానో ఆస్ట్రేలియానో జర్మనీనో వారు ఏ ఏ కంపెనీస్కి వారు ఏ ఏ దేశాలతో అనుబంధం ఉండి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ చక్కగా ఒక 3 రోజులు 5 రోజులు షట్ డౌన్ వచ్చి వర్క్ ఆగి మనందరి వేదాంతం వర్క్ ముందరికి వెళ్ళాలని కోరుకుందాం ఏమ్మా అని చెప్తూ చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని విన్నాం. కానీ తనివి తీరలా. కాబట్టి మళ్ళీ వారు ఎప్పుడు డేట్ ఉందని చెప్తే అగో ఆ తల్లి ఇలా ఇలా అని కూడా అనేసింది, తీరలేదు. కాబట్టి వారి దగ్గర ఎప్పుడు సమయం ఉందో తెలుసుకొని తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఆదిశంకరాచార్య భక్త సమాజం పక్షాన అద్భుతంగా వారి ప్రవచనామృతాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం. అలాగే నాయకంపల్లిలో ఒక అద్భుతమైనటువంటి 8 ఎకరాల్లో మహత్తరమైన క్షేత్ర నిర్మాణం అవుతోంది. అక్కడ క్రైస్తవం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. అయ్యా క్రైస్తవం ఆపండి అని నేను వారిని అడగక్కర్లేదు, మీరొచ్చి సనాతన ధర్మం చెప్పండి అని ఏ ప్రవచనకర్తనైనా నేను అడిగేది ఇదే. మన ధర్మం మనం చెబితే పక్క ధర్మం అదే పక్కకి వెళ్ళిపోతుంది. మనస్సులో నేను తర్వాత చెప్పాలనుకున్న ముక్క ముందుగానే చెప్పేశారు వారు. 1000 సంవత్సరాల చీకటైనా ఒక్క దీపంతో సరి, అంతే కదా, వెలిగించంగానే పోతుంది. కాబట్టి ప్రవచనకర్తలందరూ హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుగానే నేను కోరుకుండేది ఏంటంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ప్రవచనకర్తల యొక్క పని చాలా 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 అవసరం ఉందమ్మా, చాలా అవసరం. ఒక 20,000 మంది మొన్నేదో చిన్న ఇన్సిడెంట్ జరిగితే రోడ్ల మీదకి వెళ్ళారట. 20,000 మంది రోడ్డు మీదకి వచ్చారు అంటే ఎక్కడో సనాతన ధర్మంలో మన పక్క వాళ్ళని మనం సక్రమమైనటువంటి జ్ఞానాన్ని ఉద్దీపనం చెయ్యట్లేదు. చిన్న పాస్టర్ గారి ఇన్సిడెంట్ ఏదో అయితే 20,000 మంది వచ్చారు. అంతమంది బయటికి రావడం, అంతమంది జనాభానే లేరు 2003 ముందు. అంతమంది బయటికి వచ్చారు అంటే ఎక్కడో మన ధర్మాన్ని మనం ప్రచారం చేయడంలో వెనకడుగు వేస్తున్నాం. ఇలాంటి వీరులు శూరులు యోధులు ప్రవచనకర్తులైనటువంటి వాళ్ళు, వయస్సులో ఉన్నవాళ్ళు, బలం ఉన్నవాళ్ళు ఆ ప్రదేశాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆల్రెడీ ఆయన చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? మీడియా, డిజిటల్ మీడియా మాధ్యమంగా చేస్తున్నారు. కానీ అది ఇంకా గట్టిగా చేయాలి. ఎలా చేయాలయ్యా అంటే ఇవాళ నేను కోరుకుండేది మా దర్శనం శర్మగారైనా, ఇటు నుంచి నేనైనా,
మా అనంత లక్ష్మమ్మ గారైనా, మా నండూరి శ్రీనివాస్ గారైనా, కరుణాకర్ సుగ్గుణ అయినా, లేదు హిందూ జనశక్తి లలిత్ కుమార్ అయినా, మేమందరం రెండు అన్నట్టు కాకుండా ఈ సోషల్ మీడియాలో ఉండే బలమంతా ఏకీకృతమైన సనాతన వైదిక బలమని ఇక్కడ ఎదిరించడానికి దీంట్లోనే ఏదైనా చీడపురుగు పుడితే తొక్కైనా సరే ముందరకెళ్ళి ధర్మ ప్రతిష్ఠ చేయాలి గట్టిగా అమ్మ. లేదు అలా చేసేవాళ్ళు ఈ కార్యక్రమాన్ని చూసి వాళ్ళు కూడా చేయగలిపి మేము కూడా మీతోటి ఉన్నాం, అడుగులు ముందరికేస్తున్నాం అని కలిసి ఇవాళ మన మీద జరిగే బయట కుట్రని ఆపుకోవాల్సిన అవసరం ఉంది. అది లీడ్ తీసుకుంటూ అందరం కలిసి ముందరికి వెళ్ళాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దయ ఉంచేదో ఉపన్యాసం ఉందంటే వచ్చి విని వెళ్ళటం కాదు. ఒక వీడియో వారు పెట్టినప్పుడు కానీ, ఒక వీడియో మా దర్శనం శర్మ గారు పెట్టినప్పుడు కానీ, ఒక వీడియో మన ధర్మానికి సంబంధించింది పెట్టింది, ఒక్క 5-10 నిమిషాలు సమయం ఇచ్చి దానికి ఒక చిన్న లైకు, మన మనస్సులో ఉన్న కామెంటు దాని మీద పెడితే అది చదివి ఉత్తర ఉపన్యాసాల్లో దాన్ని వాళ్ళు కోట్ చేస్తూ చెప్పడానికి ఉంటుంది. కాబట్టి స్తబ్దంగా ఉండద్దు, చేతనంగా ఉండండి, కామెంట్లు తీసుకురండి. అప్పుడు మన బలం ఎంత? పుష్కరాల్లో 67 కోట్ల మంది వెళ్తే ఇట్లా జబ్బజరుచుకుంటున్నాం కదా, అలాగే సనాతన వైదిక ధర్మ వీడియోలకు కూడా మనం అందరం చూడాలి, ఓ లైక్ పెట్టాలి. వృధాయన ప్రసంగాలు, లేనిపోని మనలో రాగద్వేషాలు ఎవరైనా కలిగించేవాళ్ళు ఉంటే ఆ వీడియోలన్నిటినీ బహిష్కరించండి. అందరం ఏకీకృతమై ధర్మాన్ని ముందరికి తీసుకొని వెళ్దాం అని చెప్తూ, మళ్ళీ ఇది నాది 2వ ఉపన్యాసం అవుతుంది. రేపు సాయంత్రం ఎలాగూ నా ఉపన్యాసం ఇదే వేదిక మీద ఉంది. నేను నిర్వాణ షట్కాన్ని, భజగోవిందాన్ని రెండిటిని సమ్మిళనం చేసి వైరాగ్య జ్ఞానతత్వాలు రెండిటినీ తీసుకొని వచ్చి జీవన్ముక్త స్థితి అనే దాని మీద రేపటి రోజున చెప్పబోతూ ఉన్నాను. అయితే అంతకంటే ముందు మా దర్శనం శర్మ గారు ఏర్పాటు చేసినటువంటి శాస్త్రుల విశ్వనాథ శర్మ శాస్త్రి గారి గురించి, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి గురించి రేపు కాసేపు చక్కగా మనం అందరం ఇక్కడ ప్రసంగం చేసుకొని విని ఆ తర్వాత అడుగులు ముందరికి వేసుకుంటూ నా ఉపన్యాసం కాగానే, అంటే మీరు ఇప్పుడు వారు చెప్పిన తీపి విన్నారు. మళ్ళీ ఎల్లుండి నుంచి సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ తీపి నుంచి తీపికి వెళ్ళేటప్పుడు మధ్యలో కొంచెం కారం అలా నోటికి రాసుకుంటే తర్వాత తీపి రుచి అర్థమవుతుంది. కాబట్టి ఆ తీపికి ఈ తీపికి మధ్యలో కాస్త పుల్ల మజ్జిగలాగా అలా నేను మీకు నాలుకని స్పృశించి రేపు ఉపన్యాసం అయ్యాక ఎల్లుండి రోజున అద్భుతంగా ఉత్తర కార్యక్రమాలన్నీ మనం నిర్వహించుకుందామని చెప్తూ పెద్దలని, గొప్ప విషయం ఏమిటంటే కాశీలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నారు. ఇవాళ రోజు ప్రత్యేకత ఏమిటంటే దీన్ని భాను సప్తమి అంటారు. ఇటు సప్తమి అటు భానువారం రెండూ కలిసి వచ్చింది. ఈ రెండు ఒక పక్కన అంటే అంత వెలుగుతో సనాతన వైదిక ధర్మాన్ని చెప్తున్నటువంటి మా షణ్ముఖ శర్మ గారికి సంబంధించిన సప్తమి కూడా ఇవాళే వారి జన్మదినం. షణ్ముఖ సప్తమితో పాటు ఇంకా విశేషం ఏమిటి అంటే ఇవాళ విద్యారణ్య జయంతి. అవిద్యారణ్య కాంతారే ప్రాణినాం భ్రమతాం సదా విద్యా మార్గోపదేష్టారం విద్యారణ్య గురుం భజే. ఆ విద్యా మార్గాన్ని చూపించిన విద్యారణ్య యతీంద్రులు, తెలంగాణ గడ్డ మీద వరంగల్లో పుట్టినటువంటి మహానుభావులు విద్యారణ్యులు. అంత సేవ ఇంకెవరు చేయలేదండి. చతుర్వేద భాష్యాలు రాసిన మహానుభావుడు, 3000కి పైన గ్రంథాలు రాశాడు. మొత్తం తురుష్కులు ఆక్రమిస్తున్న సమయంలో ఒక సనాతన వైదిక సామ్రాజ్యాన్ని స్థాపించి మళ్ళీ మనం ఈ ఉపన్యాసాలు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము అంటే ఆయన 600-700 సంవత్సరాల క్రితం ఆయన చేసిన తపస్సే ప్రధానమైన కారణం. ఈ వేదికకు కూడా ఆయన దయాభిక్ష. ఆదిశంకరులు ఆయనకు స్ఫూర్తి అయితే ఆ విద్యారణ్య యతీంద్రులు మనందరికీ స్ఫూర్తి. గట్టిగా విద్యారణ్య యతీంద్రులకి, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, అక్కడ వెలిగిపోతున్నటువంటి సూర్యనారాయణమూర్తికి, మా నండూరి శ్రీనివాస్ గారికి ఒక్కసారి మన కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరుచుకుంటూ, ఈ మధ్యలో అమ్మలాగా ఎప్పుడు ఉపన్యాసం చెప్పే మా అనంత లక్ష్మమ్మ గారికి ఒకసారి గట్టిగా
మా గీతామూర్తి గారికి ఆవిడ నేను ఏది చేసినా మా ఇంటి ఆడపడుచులాగా, గురుగారు మీరు ధర్మానికి సంబంధించి ఏ పనైనా చేయండి, అర్ధరాత్రైనా అపరాత్రైనా నేను మీ వెంట ఉన్నాను, ఏం కావాలంటే అది. నిన్ననే మనకి చక్కగా ఈటల రాజేందర్ గారు వచ్చారు, రేపు బండి సంజయ్ గారు రాబోతున్నారు. వాళ్ళు వస్తే గొప్ప కాదు, ఏ పార్టీలో ఉండి ధర్మం కోసం వాళ్ళు ప్రచారం చేస్తున్నారో, మన పుష్కరాలని అభివృద్ధి చేస్తున్నారో, మనకైనటువంటి గొప్ప పండితులకి పద్మశ్రీలు లాంటివి అసలు ఏమాత్రం ప్రయాస లేకుండా యోగ్యులైనటువంటి వాళ్ళకి ఇస్తున్నారో, అలాంటి ఏ కాశ్మీర్ని మేము అని తలెత్తుకుండేట్టు చూపిస్తున్నారో, ఏ పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి వాళ్ళల్లో వాళ్ళు ఇటు బలోచిస్తానని, అటు గిల్గిట్ బల్తిస్తానని, ఇంకో పక్కన ఆజాద్ కాశ్మీర్ అని, మేము బతకలేనరా ఈ పాకిస్తాన్లో అనే స్థితిని కలిగించినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నారు. కాబట్టి మనం ప్రత్యేకంగా ఆ తల్లి ద్వారా అందులో పనిచేసేటువంటి అందరూ మనవాళ్లే. వేరే పార్టీల్లో ఎవరైనా సరే, అది కాంగ్రెస్ కావచ్చు, లేదు బీఆర్ఎస్ కావచ్చు, ధర్మం కోసం ఎవరు పనిచేస్తున్నా వాళ్ళందరూ మా హృదయంలో ఉంటారు, దీనికి అనుమానం లేదు. కాకపోతే వీళ్ళు చెప్పి చేస్తున్నారు, కొంతమంది చెప్పలేక చేస్తూ ఉంటారు. చెప్పి చేసే వాళ్ళకి చెప్పి చప్పట్లు కొట్టి, చెప్పలేకుండా చేస్తున్న వాళ్ళకి తప్పకుండా చప్పట్లు కొట్టాలి అని చెప్తూ, దిగ్విజయమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఇచ్చారు. అమ్మ ఒక్కసారి సుశీలమ్మ గారు వేదిక మీదకి రండి. అలాగే మా అనంత లక్ష్మమ్మ గారు, గీతామూర్తి గారు, దర్శనం శర్మ గారు. వాడి మీద 10 ముక్కలు చెప్పాను, ఇంకా 3 ముక్కలు నేను ఆయన ఇష్టం, నేనేనండి ఆ 3 ముక్కలన్నీ మాట్లాడచ్చు వెళ్ళేటప్పుడు. అమ్మ దంపతులు ఇద్దరు రండి అమ్మ. అయ్యా దత్తాత్రేయ శర్మ గారు రానన్న నమస్కారం చేసుకో. అయ్యా దత్తాత్రేయ శర్మ గారు వేదిక రావాలి. జగన్నాథం గారు